గ్రంథమందును దేవుడు ఆశించింది కాక. మొబైల్స్ మనకి తీసేయండి. ప్రభుని ఆరాధించడానికి మరి ఫిలిమోను రాసిన పత్రికలో నుంచి ఫిలిమోను రాసిన పత్రిక ఒక అధ్యాయం ఉంటుంది, 199 వచ్చండి పేజీ నెంబర్. ఫిలిమోనుకి రాసిన పత్రిక ఒక అధ్యాయం ఉంటుంది, 199 పేజీ. 1వ అధ్యాయము 11 చదువుదాం, అందరు కలిసి చదువుదాం. 1వ అధ్యాయము 11, 199 పేజీ, ఫిలిమోను రాసిన పత్రిక. చదువుదాం, చదవండి, అందరు కలిసి చదువుదాం. అతడు మునుపు అని ఇప్పుడు నీకును నాకును. ఇప్పుడు ఈ వాక్యం ఒక పెద్ద చదవండి. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనము వాడే గాని ఇప్పుడు నీకును నాకును. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన కొండపని మా తండ్రి, ప్రభాని పాదార్థం స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా. ఏ శ్రద్ధ భ్రమదయ ప్రభా, ఈ యొక్క చెరుకు పాలలో దేవా ఊళ్ళో ఉన్నటువంటి సంఘాన్ని బట్టి స్తోత్రాలు. దేవా సంఘాన్ని దీవించిన ఆశ్రయించండి ప్రభా. చిన్న మందగా తన ప్రభా ఇటు ఉన్నాం దేవ, ఇదే మహామందగా తన ప్రభా దేవా అవడానికి మీరు సహాయం చేయండి దేవా. సాతాన్య క్రియలు అలాంటి ప్రభా జరపడకుండా దేవా ఆత్మానుసారంగా ప్రభా ఇటువంటి మనల్ని జీవించడానికి మీరు సహాయం చేయండి ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా తండ్రి ప్రభా ఈరోజు ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని హెచ్చించడానికి ప్రభా మాకు ఇచ్చినటువంటి తండ్రి వాక్యం ఫిలిమోను రాసిన పత్రిక తండ్రి 1వ అధ్యాయం 11 వచ్చింది తండ్రి ప్రభా. ఈ యొక్క వాక్యాన్ని ప్రభా ఆధారం చేసుకుని ప్రభా నేను ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంకా ఎవరైతే తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి రావాల్సి ఉన్నారో వాళ్ళు త్వరపడి దేవా సంఘానికి రావాల్సిందిగా ప్రభావం మనం చేసుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి మట్టి తండ్రి ప్రభావ మీరు నన్ను జ్ఞాపం చేసుకొని దేవా నీ బిడ్డలకు తండ్రి ప్రభావ యొక్క వాక్యాన్ని పంచడానికి నాకు సహాయం చేయమని, నాతో మాట్లాడమని యేసు క్రీస్తు నామమున తండ్రి ఆమేన్. ఇక్కడ ఫిలిమోను రాసిన పత్రికలో ఖైదీ అయిన పౌలు ఇక్కడ పౌలు ఖైదీగా ఉన్నప్పుడు ఖైదీలో ఉండి ఫిలిమోనుకు రాస్తున్నాడు అనమాట. ఫిలిమోనుకు లెటర్ రాస్తున్నాడు. మనం ఏ విధంగా మరి మన పిల్లలు కానీ మనవాళ్ళు కానీ ఎవరైనా ఊళ్ళో ఉంటే అంతకుముందు లెటర్లు ఉండేవి అనమాట. అదేవిధంగానే అట్లానే ఈ యొక్క ఫిలిమోనుకు ఖైదీగా ఉన్నటువంటి పౌలు ఎందుకు రాస్తుందంటే ఇక్కడ ఒనేసిము అనే వ్యక్తి ఉన్నాడు అనమాట. ఫిలిమోను ఈ యొక్క పౌలు యొక్క స్నేహితుడు ఫిలిమోను. అంటే వాస్తవం చెప్పాలంటే అతను ఫిలిమోను ఇంటిని కూడా మందిరానికి ఇచ్చారన్నమాట. అలాంటి వ్యక్తి అనమాట. అయితే మంచి ధనవంతుడు అలాంటి వ్యక్తి. అయితే ఫిలిమోను దగ్గరికి ఒనేసిము అనే వ్యక్తి ఇంట్లో పారిగా ఉంటూ వస్తున్నాడు అనమాట. చూడండి, పైన చూడండి, 10 చదవండి, 8, 10 కలిసి ఉంది చదవండి. కావున పౌలను నేను ప్రేమను బట్టి వేడుకుంటే మరీ మంచిదనుకుని నా బంధకములో నేను కనిన నా కుమారుడగు
ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను. నేను నిన్ను వేడుకొనుచున్నాను. అయితే ఇక్కడ ఫిలెమోను దగ్గర ఈ ఒనేసిము పాలేరుగా ఉంటూ వస్తున్నారు అనమాట. పాలేరు అంటే మీకు అందరికీ తెలుసు, అంటే ఇంట్లో పని మనిషిగా ఉంటూ వచ్చాడనమాట. అలాంటి వ్యక్తి ఈ యొక్క ఒనేసిము ఈ యొక్క ఫిలెమోను దగ్గర పాలేరుగా ఉంటూ వచ్చిన దినాల్లో ఈ ఫిలెమోను ఈ యొక్క ఒనేసిము ఏం చేయాలంటే అక్కడ ఇంట్లో దొంగతనం చేయడం జరిగిందనమాట. దొంగతనం చేసి ఆ ఇంట్లో బానిసగా ఉంటూ వచ్చిన దినాల్లో మరి ఫిలెమోను ఏం చేశాడంటే ఈ యొక్క ఒనేసిమును తీసుకొని వెళ్ళి ఖైదీగా ఉన్న పౌలు వాళ్ళ ఇంట్లో ఖైదీగా ఉన్నటువంటి పౌలు ఆ యొక్క జైల్లో ఈ ఒనేసిమును దాంట్లో పంపించాడనమాట. ఎందుకు? ఈ యొక్క ఒనేసిము దొంగగా ఉన్నటువంటి ఒనేసిము, తర్వాత బానిసగా ఉన్నటువంటి ఒనేసిము ఇంట్లో ఆ విధంగా నమ్మకంగా ఉండకుండా చేసిన పనులను బట్టి ఈ యొక్క ఫిలెమోను రాజు ఏం చేశాడంట, ఈ ఒనేసిముని బందీగా ఉన్నటువంటి అంటే ఖైదీగా ఉన్నటువంటి ఆ బందీ గృహంలో ఇతను ఒనేసిము కూడా చేర్చామట. అక్కడ అంటాడు, అక్కడ ఒనేసిము ఎక్కడంట బందీ గృహంలో కనటువంటి ఒనేసిము. ఇప్పుడు ఫిలెమోను రాస్తున్నాడు, కానీ అక్కడ మీరు అట్లా గొడవ చేస్తే ఉండకూడదు అట్లా. ఎందుకంటే నేను టీచింది కాబట్టి నేను చూస్తున్నాను, నాకు చక్కగా ఉండాలన్నమాట. ఉండేది మనం గంట పిల్లలతో ఆడుకుంటే అట్లా ఉండద్దు. అయితే ఇక్కడ ఈ ఒనేసిము ఏసట ఆ ఒనేసిము ఇప్పుడు ఖైదీలో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడంటే, ఓ ఫిలెమోను, ఇప్పుడు ఒనేసిము అలాంటి వాడు కాదు. ఎలాంటి వాడంట? ఒకప్పుడు నీకు ఎలా ఉన్నాడంట? చదువుమ్మా 11. ఎలా ఉన్నాడు ఒకప్పుడు? అతడు మునుపు నీకు ఉపయోగకరంగా లేడు, ఇప్పుడు నీకును నాకును అని ఫిలెమోనుకి రాస్తున్నమాట. అయితే ఏమంటే రాస్తున్నాడు కొన్ని మాటలు చూసుకొని మనం ఆరాధిస్తాం. కొన్ని మాటలు చూసుకుందాం. 1 కొరింథీ 7వ అధ్యాయము 14 వచనం చూడండి. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని యెడల మీ పిల్లలు అపవిత్రులై ఎందురు, ఇప్పుడైతే వారు పవిత్రుడు రాస్తున్నమాట. ఏమిటి రాస్తున్నాడంటే, ఓ ఫిలెమోను, ఇప్పుడు ఒనేసిము ఇప్పుడు దొంగ కాదు, ఇప్పుడు బానిసపుత్రుడు కాదు, ఇవి ఎలాంటి వాడట? పవిత్రయ్యాడు. ఇప్పుడు పవిత్రయ్యాడు. నిజంగా ఒకప్పుడు మన జీవితం కూడా ఒనేసిము లాగానే దొంగగా ఉంటూ, తర్వాత అక్కడ బానిస పొందుతూ ఉంటూ, తర్వాత ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమిటంట? పవిత్రయ్యాడు అన్నమాట. అందుకని నేను ఆలోచించిన, ప్రభా ఒకప్పుడు నా జీవితంలో ప్రభా అపవిత్రంగా ఉంటూ, దొంగగా ఉంటూ, బానిసపత్తులో ఉంటూ నా జీవితాన్ని ప్రభావ మీరు పవిత్రాలుగా నన్ను మార్చేవయ్యా. అందుకు నీకు వందనాలను దేవుని ఆరాధించాలన్నమాట. మొట్టమొదటిగా ఏం చేయాలంట? దేవుడు మనం ఏం చేయాలంట? పవిత్రంగా మనల్ని మార్చేడు. ఇప్పుడు మనలో దొంగతనం లేదు, మళ్ళీ ఇప్పుడు దొంగతనం లేదు, మన జీవితంలో ఇప్పుడు ఎలాంటివంటి పాపం లేదు, అన్ని దేవుడు మనకి తీసాడనమాట. ఇప్పుడు రాస్తున్నాడు, ఇప్పుడు ఫిలెమోను రాస్తున్నాడు, ఓ ఫిలెమోను, ఇప్పుడు ఒనేసిము ఎలాంటి వాడంట? పవిత్రయ్యాడు. మనం కూడా దాని గురించి మనం ఆరాధించాలి. ప్రభా నిజమే, నేను కూడా ఒకప్పుడు తండ్రి దొంగగా ఉంటూ వచ్చాను, బానిసపోతుంటూ వచ్చాను ప్రభా, పాప జీవితంలో ఉంటూ వచ్చాను, ఇప్పుడు నన్ను మార్చావయ్యా, పవిత్రాలుగా చేసావు అని దేవుని మనం ఆరాధించాలి. రెండో మాటగా చూడండి. రోమా 5 చూడండి. రోమా 5వ అధ్యాయము 9. కాబట్టి ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి, చాలు ఏంటంట? ఆయన రక్తం వల్ల నీతిమంతుడిగా తీర్చబడి, తర్వాత మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుము. చాలు. ఇక్కడ ఏంటంట? నీతిమంతుడయ్యాడు. ఒకప్పుడు నీతి అంటే తెలియదు, అవినీతి పరులుగా ఉంటూ వస్తూ ఉన్నాడు ఒనేసిము. ఇప్పుడు పౌలు రాస్తున్నాడు, ఖైదీలో ఉన్నటువంటి పౌలు రాస్తున్నాడంట, ఓ ఫిలెమోను, ఇప్పుడు ఒనేసిము ఎలాంటివంట? నీతిపరుడు. ఆయన ప్రభు యొక్క యేసు రక్తం వల్ల ఆయన ఏమిటంట? రక్షించుకున్నాడు.
మన జీవితంలో కూడా ప్రభా నిజంగానే ఒకప్పుడు నా జీవితం ప్రభా అవినీతి పరుగా ఉంటూ అన్యాయం జీవితంలో జీవిస్తుంటే నా జీవితాన్ని ప్రభా మీరు నన్ను నీతిమంతుడిగా తీర్చేవయ్యా, అందుకు నీకు వందనాలయ్యా అని దేవుడు మనం బిగ్గరగా నేను ఆరాధించాలి. మొదటి మాటగా ఏదంట, మొదటి మాటగా మనం పవిత్రులుగా దేవుడు మనల్ని మార్చాడు. రెండవదిగా నీతిమంతుడిగా దేవుడు మనల్ని మార్చాడు. అందుకు దేవుడు మనం ఆరాధించాలి. లేకపోతే దేవుడు మనల్ని పవిత్రులుగా మార్చకపోతే, దేవుడు మనల్ని నీతిగా మార్చకపోతే ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నాం కాదు. ఏ సినిమా హాల్లోనో, లేకపోతే ఇంకెక్కడ పేకటాలోనో, లేకపోతే ఇంకెక్కడ సీరియల్లోనో, లేకపోతే సినిమా హాల్లోనో మనం కూర్చుని ఉంటూ ఉండేవాడు అనమాట. కానీ ఇప్పుడు నిజంగా దేవుడు మనల్ని పవిత్రాలుగా చేశాడు, మన నీతిమంతులుగా చేశాడు. అందుకు దేవుడు మనం ఆరాధించాలి. ప్రభా నిజమే ప్రభా, నువ్వు ప్రభా నీ రక్తంలో నన్ను కడగపోతే ప్రభా నేను ఇప్పుడు ఎక్కడున్న అవసరం ఉండే ప్రభా అని దేవుని మనం విగ్రహంగా దేవుని మనం ఆరాధించాలి. మూడో మాటగా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, 5:8. ఎఫెసీ 5:8 చూడండి. మీరు పూర్వమందు చీకటి అయ్యుండురు, ఇప్పుడైతే ప్రభువునందు వెలిగి ఉన్నారు. చాలు. ఒకప్పుడు మనం ఎలా అంట, ఒకప్పుడు మనం చీకటి బతుకుతూ ఉంటూ వచ్చాం, చీకటి అంటే పాపంలో ఉంటూ వచ్చాం. నిజంగా పాపంలోనే బతుకుతూ పాపంలోనే జీవిస్తున్నటువంటి మనల్ని దేవుడు ఆయన యొక్క రక్తం ద్వారా ఆయన మన కోసము, మన పాపంలో ఆ చీకటి కోసం తీయడానికి ఆయన శిలువలో వేలాడుతూ వచ్చామన్నమాట. ఆయన యొక్క రక్తంతో మనం కడగబడుతూ వచ్చామన్నమాట. అందువల్ల ఇప్పుడు దేవుడు ఏం చేయడం మనల్ని వెలిగే ఉన్నామన్నమాట. మనం వెలిగే ఉన్నాం. ఇప్పుడు మన చీకటి బతుకులేదు, మన చీకటి బతుకులేదు. ఇప్పుడు ఒనేసిము గురించి ఫిలోమోను రాస్తాడు. ఓ ఫిలోమోను, ఇప్పుడు ఒనేసిము చీకటి బతుకులో నుంచి లేడు. ఎలాంటి వాడంట, ఇప్పుడు వెలుగులో ఉన్నాడు, ప్రభు నన్ను వెలుగులో ఉన్నాడు. నిజమే ప్రభా, నేను ఒకప్పుడు చీకట్లో ఉంటున్నాను ప్రభా, వెలుగులోనే తీసుకొచ్చే ప్రభా నీకు వందనాలయ్యా అని దేవుడు మనము ఆరాధించాలి. అని జ్ఞాపకం చేసుకోండి. 5వ మడక చూడండి, 4వ మడక చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, దాంట్లో 2:13 చూడండి. ఎఫెసీ 2:13. అయినను మునుపు మనం దూరంగా ఉంటూ వచ్చాం, ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వల్ల సమీపముగా ఉన్నాం. ఒకప్పుడు మనం దూరంగా ఉంటూ వచ్చాం. ఒకప్పుడు మనకి యేసు ప్రభువుని కనీసం ఎంతో మంది సేవకులు, ఎంతో మంది విశ్వాసులు, ఎంతో మంది మన ఇంటి ముందుకు వచ్చి మనకి పత్రికలు ఇచ్చినా కూడా మన దేవుని దూరంగా పెట్టి వచ్చాం, ఆయన ఆశించుకుంటూ వచ్చాం అన్నమాట. మాకు అవసరం లేదు అనుకుంటూ వచ్చాం. అలాంటిది ఇప్పుడు ఎలా ఏంట, దేవుడికి దూరంగా ఉండే మన జీవితాలని, దేవుడికి దూరంగా ఉండే మనల్ని పెంచంట దగ్గరగా మనం తీసుకొచ్చాం, సమీపంగా తీసుకొచ్చాం. ఈ యొక్క మందిరంలో మనం తీసుకొచ్చాం. మందిరం పెట్టలేదు, మందిరంలో మనం తీసుకొచ్చాం. నిజంగా ఆయన రక్తం వల్ల మనం కనపడకపోతే దేవుడికి దూరంగా ఉంటూ ఆ యొక్క చీకట్లోనే బతుకుంటూ వచ్చాము మనం. కానీ దేవుడు వేసినప్పుడు ఎక్కడ తీసుకుంటాయంట, దగ్గరికి తీసుకుంటాడు. దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ మనం తిరిగి దూరంగా వెళ్ళలేము. అది బాగా జ్ఞాపకం చేసుకోండి. ప్రభు నీకు దూరంగా ఉంటూ, ఒకప్పుడు మా జీవితం దూరంగా ఉంటూ వచ్చామయ్యా, ఇప్పుడైతే మమ్మల్ని సమీపంగా దగ్గర చేసామయ్యా, నీకు వందనాలని దేవుడు మనం ఆరాధించాలి. 5వ మడక చూడండి, 5వ మడక చూడండి, మలసి రాసిన దాన్ని చూడండి, మలసి 1:22 చూడండి, 1:22. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఇప్పుడు ఏంటంట, సమాధానం. ఒకప్పుడు మన జీవితంలో సమాధానం లేదు, శాంతి లేదు, ఎన్నో రకాల ఇబ్బందులు ఇరుకులో ఉంటూ వస్తూ ఉన్నాం. కానీ అలాంటిది ప్రభు యేసుక్రీస్తు చేశాడంట, ఆయన రక్తంలో కనబడిన తర్వాత మనకి ప్రేమ వచ్చిందంట, సమాధానం వచ్చింది. ఇప్పుడు అందుకు రాస్తున్నాడు, ఓ ఫిలోమోను, ఒనేసిము ఇప్పుడు ఒకప్పుడు దూరంగా ఉంటూ వచ్చినట్టు ఒనేసిము ఇప్పుడు దగ్గరగా ఉంటూ వచ్చాడు. ఇప్పుడు అసమాధానంగా ఉంటూ ఒనేసిము ఇప్పుడు సమాధానంగా ఉంటూ వచ్చాడు. ఇప్పుడు సమాధానం ఉంది మన జీవితంలో, ఒకప్పుడు మనకు సమాధానం లేదు. అందుకు మనం దేవుని ఆరాధించాలి. ప్రభా ఇప్పుడు నా జీవితంలో ప్రభా సమాధానం దయచేశాడు. సమాధానం లేకుండా అటు ఇటు తిరుగుతూ నిజమైన దేవుణ్ణి వెతుకులాడుకుంటూ ఎన్నో గోపురాలకు తిరుగుతూ వచ్చిన మా జీవితాన్ని ప్రభా సమాధానం ఏంటి ప్రశ్నలు ఉంటున్న మా జీవితాలని ఈ రోజున ప్రభావ మాకు సమాధానం ఇచ్చేవయ్యా, అందుకు నీకు వందనాలు ఇస్తూ మనము ఆరాధించాలి. మొట్టమొదటి ఏదంట, దేవుడి వల్ల వేసాడంట, పవిత్రగా చేశాడు. రెండవదిగా నీతిమంతులుగా చేశాడు. మూడవది వెలుగులో ఉంటూ వచ్చాము. నాలుగవది ఎలా అంట,
దగ్గరగా వచ్చాము. ఐదోదిగా ఏమట చూడండి, ఐదోదిగా సమాధాన పడుతూ వచ్చాడు. ఆరోదిగా చూడండి, 1 పేతురు 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. 2:10. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఇప్పుడు దేవుడు ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక కనికరము పొందక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. చాలు. ఒకప్పుడు మన జీవితంలో కనికరం అనేది లేదు, దయ లేదు, కనికరం లేకుండా జీవిస్తూ ఉన్నాం. అలాంటి జీవితాలని, ఈ యొక్క కనికరం లేకుండా జీవితాలని ఇప్పుడు దేవుడు చేశాడ కనికరించినట్టు. ఆయన కృప వల్ల మనం కనికరపడ్డాం. అందుకు దేవుడిని మనం ఆరాధించాలి. చివరి మాటగా చూసుకొని దేవుడు మనం ఆరాధించాలి. చూడండి, చివరి మాటగా 1 యోహాను 3వ అధ్యాయము 2 చూడండి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుడి పిల్లలమై ఉన్నాము. చాలు. ఒకప్పుడు మనం దేవుడి పిల్లలు కాదు. సాతాన్ యొక్క క్రియలో, సాతాన్ యొక్క బంధకాల్లో, సాతాన్ యొక్క హస్తాల కింద ఉంటూ వచ్చాము. ఏ పని చేస్తున్నామో మనకే తెలియదు. అలాంటి స్థితిలో ఉండడం మనల్ని ఇప్పుడు దేవుని పిల్లలుగా మనం చేసుకున్నాం. అందుకు దేవుని మనం ఆరాధించాలి. ఇప్పుడు అర్థమన్నమాట. మళ్ళీ ఇప్పుడు చదవండి. ఇప్పుడు 1వ అధ్యాయము చూడమని 1వ అధ్యాయము 11 చదవండి. ఇప్పుడు 1వ అధ్యాయము 11. అతడు మునుపు కానీ ఇప్పుడు నీకును నాకును. ఇప్పుడు అలాంటి వాడు కాదు ఒనేసిము. ఓ ఫిలమాను ఇప్పుడు ఒనేసిము అలాగా ఇప్పుడు దొంగవాడు కాదు. తర్వాత బానిసపదం నుంచి విడుదల పొందుతూ వచ్చాడు, పాపల నుంచి విడుదల పొందుతూ వచ్చాడు. ఇప్పుడు ఎలాంట అతను పవిత్రయ్యాడు, తర్వాత వెలుగులోకి వచ్చాడు, తర్వాత సమాధాన పడుతూ వచ్చాడు. అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుడు ఈ విధంగా కార్యాలు చేసేందుకు దేవుడు మనం ఆరాధించాలన్నమాట. ఈ మాటను ఆధారం చేసుకొని దేవుని మనం క్లుప్తంగా పెద్దగా దేవుని ఆరాధిద్దాం. నా కోసం ప్రాణం పెట్టి రక్తాన్ని ఖర్చు. నేను కూడా ప్రభా ఓనేసిము వలె ఒకప్పుడు నీకు దూరస్తురాలను ప్రభా, నీకు తండ్రి యేసయ్య పాపము అనే దాసత్వంలో నాతో ప్రభా కలవర శిలలో నీవు కార్చిన నీ రక్తంతో నా నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు నన్ను కడిగి పరిశుద్ధపరిచి ప్రభా, మొదటిగా నీవు నన్ను ప్రేమించవు, నిన్ను ప్రేమించడం నేర్పించవు. దేవ స్తోత్రాలయ్యా. లోకమనే పాపంలోన ఇష్టానుసారమైన జీవితంలో నేనుంటుండగా ప్రభా, నా తండ్రి నా పేరు పెట్టి నన్ను పిలిచి ప్రభా, నన్ను ప్రతి విషయంలోనూ ప్రభా ధైర్యపరిచి ప్రభా, నా ప్రతి విషయంలో నీవు సహాయం చేస్తూ వచ్చావు. నీకు సమీపస్తురాలుగా చేస్తున్న స్తోత్రాలయ్యా నా తండ్రి. అంతేకాదు ప్రభా తండ్రి, నాటి నుంచి నేటి వరకు ప్రభా నా ప్రతి విషయంలో ప్రభా నాకు చాలిన దేవుడుగా ఉన్నందుకై స్తోత్రాలు. నా కుటుంబం పట్ల నువ్వు చేస్తూ వచ్చిన మేలులను బట్టి నీకు స్తోత్రాలు. గొప్ప దేవుడు వరిగే ఎరిగే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకే స్తోత్రాలయ్యా. మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నా పట్ల నా కుటుంబం పట్ల నువ్వు చేసిన మేలులకై నీకేమి ఇవ్వగలను ప్రభా.
తిరిగి రానయ్యన యేసుక్రీస్తు నామంలో నా స్తుతి నా ఆరాధన నీకు అర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధమైన నా దేవా, నీ బంగారు పరిశుద్ధ పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. గత వారం నుంచి ఈ వారం వరకు మీరు ఎక్కడ చోట్ల మీ కృపలో నన్ను భద్రపరిచి కాచి కాపాడిన విధానాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాను ప్రభా. ఏసై మీరు నా పట్ల చేసిన మేలుని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాను ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఇటు శ్రేష్టమైన సమయానికి మీకు ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. మీ దాసుని ద్వారా మీరు నాతో మాట్లాడిన ప్రతి విషయమైన మాటను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాను ప్రభా. ఒనేసిం లాంటి నా జీవితాన్ని మరొకసారి నాకు జ్ఞాపకానికి తెచ్చినందుకే మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాను ప్రభా. పవిత్రమైన నన్ను మీరు అపవిత్రమైన నన్ను మీరు పవిత్రపరిచినందుకు మీకు ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను ప్రభా. యేసయ్య, చీకటిలో జీవిస్తున్న నన్ను మీరు వెలుగులోనికి నడిపించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. అంత మాత్రమే కాదు ప్రభా, నీతి లేని నా జీవితానికి మీ రక్తం ద్వారా నీతిగా చేయడానికి మీరు ఇచ్చిన రక్తాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాను ప్రభా. నా జీవితంలో మీరు చేసిన మేలులకే ఉపకారాలకే నేనేమిచ్చిన రుణస్వాన్ని ఒప్పుకుంటూ ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసయ్య నామములో మీకే సమర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకెన్నో వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి, నా దేవా, అయా పాపానికి నేను బానిసత్వంగా జీవిస్తూ వచ్చినప్పుడు ప్రభా, నేనైతే నీ దగ్గరికి రాలేదు కానీ నీ ప్రేమ, నీ దయ, నీ వాత్సల్యత ప్రభా నా దగ్గరకు చూపుతూ ఇటు గొప్ప రక్షణ నా జీవితంలో నాకు సిద్ధపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నా తండ్రి, నా దేవా, ఏ భయము లేనిది, ఏ భయము లేక పాపానికి బానిసత్వమైన నన్ను ప్రభా క్రీస్తులో భయం కలిగి జీవించే గొప్ప భాగ్యాలను నాకు ఇస్తూ వచ్చు. నా జీవితాన్ని ఎంతగా మారుస్తూ వచ్చిన నా దేవా, నీకు నేనేమివ్వగలను ప్రభా. నా జీవితంలో చేస్తూ వచ్చిన మేలును బట్టి, ఉపకారాలను బట్టి, నీటి గొప్ప రక్షణ బట్టి నేనేమివ్వగలను తండ్రి. నా కొద్ది స్తుతి ఆరాధన నీకే అర్పిస్తున్నాను తండ్రి. మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. తెలిగినట్టండి నైనా మీరు మా గమనానికి తీసుకొచ్చారు తండ్రి. తెలిగిన బ్రహ్మ అయ్యా బానిస బతుకులో ఉన్నప్పుడు
తండ్రి నాయన ఉదయశ్రమని మీరు మార్చారు దేవా, నీతి మంత్రులుగా చేశారు దేవా, నీకు స్తుతిస్తాను. ఆ విధంగా నేను కూడా ప్రభా లోకంలో పాపంలో నశించిపోతున్నాను నాయన. నేను లేదు ప్రభా, నీ వాక్యం నా ఎదుకు వచ్చి నాయన నాతో మాట్లాడేది దేవుడు, నా పతన స్థితిని చూసి నన్ను ప్రేమించిన దేవుడు తండ్రి. నా అన్నవాడు నన్ను ఎవరు ప్రేమించలేదు నేను తండ్రి. యేసు క్రీస్తు ప్రభువుని నాయన నువ్వు పంపించిన నీ ప్రేమ గురించి కలవరి శిలలో నాయన నీ రక్తం ద్వారా నా ప్రతి పాపాన్ని కడిగి నన్ను పవిత్రపరిచినందుకై నేను స్తుతిస్తున్నాను తండ్రి. నిజంగా ఏ మంచి ఏ బాగోలేదు నీ ప్రేమ చేత రక్షించుతూ వచ్చాను, అందుకై నేను స్తుతిస్తున్నాను ప్రభా. నా జీవితంలో ఎన్నో వేళ్ళు నాయన చేస్తూ వచ్చావు నాయన. పరీక్షల్లో పరిశోధనలో ప్రభు నువ్వు నాకు సాలిన దేవుడు, నన్ను ధైర్యపరుస్తూ నన్ను బలపరుస్తూ నీ వాక్యం ద్వారానే ప్రభా అయ్యా నువ్వు నడిపిస్తాను. నీ ప్రేమకై నిన్ను స్తుతిస్తున్నాను. తెలిగిన ప్రభా కుడి ఎడమకి తొలగిపోకుండా తప్పిపోకుండా నా జీవితానికి ఎబినేజరుగా ఉండి మంచి కాపురిగా ఉండి నన్ను నడిపిస్తాను. నీ ప్రేమకై నిన్ను స్తుతిస్తూ కుటుంబంలో కూడా ఎన్నో మేలు చేస్తూ వచ్చావయ్యా. ఇన్ని మేలు చేసిన ప్రభు నేనేమివ్వగలను తండ్రి. నన్ను నీతిగా తీర్చిన దేవుడు, నీలుగులో నడిపించిన దేవుడు, నన్ను ఎంతగానో ప్రేమిస్తున్న తండ్రి ప్రభా. ఇంత ప్రేమమైన దేవుడు నాయన, నిన్నెంతో స్తుతిస్తూ గణపరుస్తూ నా కొరకై తిరిగి రానయ్యన్న యేసయ్య నామములో నా స్తుతి నా ఆరాధన నీకే అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేమ నమ్మకమైన పరలోకపు మా తండ్రి ప్రభా, నీ పాదాలకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. యేసయ్యా ఘనమయ్యా ప్రభా, రాజులకు రాజుడి తండ్రి, గొప్ప దేవుడు తండ్రి ప్రభా. మీరు నా దేవుని వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. గత వారం నుంచి సజీలకు ఉంచి దేవా, ఈ వారం తండ్రి ప్రభా నేను ఆరాధించబోయాను దేశానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఒకప్పుడు ప్రభా నా జీవితం తండ్రి పాపం చేత అపరాధం చేసినప్పుడు తండ్రి ప్రభా నీ అమలు రకంలో కాచిన చూసి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అదేవిధంగా తండ్రి ప్రభా మరి ఒకప్పుడు తండ్రి దొంగగా ఉంటూ ప్రభా తండ్రి ప్రభా ప్రభుత్వం వచ్చి నీకు వందనాలు చెల్లించుకుంటాను. అదేవిధంగా తండ్రి ప్రభా చెప్పినట్టు తండ్రి చెల్లించుకుంటాను ప్రభా. నా కుటుంబంలో తండ్రి నాకు ప్రభా సమాధానం ప్రయత్నం తండ్రి ప్రభా నాకు సమాధానం కలిసి దేవుడితో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా తండ్రి ఒకప్పుడు తండ్రి నా జీవితం తండ్రి దేవా మీకు దూరంగా ఉంటుంటే దేవా ఇష్టంగా మీకు ప్రభా నా ఇష్టాలు నడుస్తూ దేవా వచ్చి నేను తండ్రి దేవా మీకు దగ్గరగా విశ్రాంతి గమనిస్తున్నాను. ఈ విధంగా తండ్రి ఎవరి రక్తంలో కాచి ఈ విధంగా నా యొక్క జీవితం మార్చే దేవుడికి ప్రభు నాకు స్తోత్రాలు చేర్చుకున్నాను. దేవా ఎంతమంది కాకుండా నా పట్ల నా కుటుంబం పట్ల నా కుటుంబాన్ని మీరు చేసిన మేలు పెట్టి పనులు చిన్న స్థితి ఆర్థిస్తున్నాను తండ్రి. లేచి 604 పాట పాడదాం.
604 పరమాజీవము నా ప్రియమా తిరిగి చేసిన పాట పడుతుందా? పరమాజీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా. పరమాజీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించెను మరణము చేసుకొని పోవును. నిరంతరము నడిపించెను మరణము చేసుకొని పోవును. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధన అధికమైన సోమతులగా సాగిరెను. సాతాను శోధన అధికమైన సోమతులగా సాగిరెను. లోకము శరీరము లాగినను లోబడతారెను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడతారెను వెళ్ళెదను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పతిత బయలులో కరుణాజయం శాంతి జలము చెంత నడిపించును. పతిత బయలులో కరుణాజయం శాంతి జలము చెంత నడిపించును. అతి సముద్రము శుద్ధిపరచు మరణలో నన్ను కాపాడును. అతి సముద్రము శుద్ధిపరచు మరణలో నన్ను కాపాడును. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కొలతకు తీసినను. నరులెల్లరూ నన్ను శరీరము కొలతకు తీసినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను నడిపించును. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను నడిపించును. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. గొడవ చేస్తే నాకు వాయికు రాదు. మీరు మా ఇంట్లో మాట్లాడుకోండి, వారంతా మాట్లాడినా. ఎందుకంటే నాకు టైం ఇచ్చారు, 10 గంటలకు క్లోజ్ అన్నారు.
రోమా 14:12 వచ్చిన చదవండి. ప్రతి నాలుకయు దేవుని స్తుతించుచు ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుతించును అని ఆ ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక ఆ మనలో ప్రతి వాడును తన గురించి దేవుడు లెక్క అప్పగింపవలెను. అదేవిధంగానే యెషయా చూడండి 38:6. యెషయా 38:6. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చిదెను. చాలు. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చిదెను. అదేవిధంగానే లూకా సువార్త 13:8. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఈ మాటలు బాగా జ్ఞాపకం చేసుకోండి. యెషయా గ్రంథంలో ఇంకా ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగించాడు. లూకా సువార్త ఇప్పుడేమో ఏమన్నాడు? ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. దేవుడు ఈ సంవత్సరం ఎందుకు ఉండిచ్చాడు? మన ఇష్టారంగా జీవించడానికి కాదు. ఎందుకు ఈ సంవత్సరం మనం ఉండనిచ్చాడు నిజంగా మనకి తెలుసు. మన బంధువులు, మన స్నేహితులు ఎంతోమంది ఏమయ్యారు అక్కడకుండా పోయారు. కానీ ఈ సంవత్సరం మనం ఎందుకు ఉండనిచ్చాడు? దేనికంటే తెలుసా? లెక్క ఏం చెప్పాలంట? లెక్క అప్పగింపాలంట. ఆ లెక్క కోసమే. ఆ లెక్కను సరి చేసుకుంటూ నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు అనే ఉద్దేశంతోనే నా బిడ్డ నరకంలోనికి వెళ్ళకూడదు అనేసి ఈ సంవత్సరము నిన్ను ఉండనిచ్చాడు. ఇంకో ఆయుష్ నీకు 10 సంవత్సరాలు పొడిగించాడు. ఏ లెక్కలో కొన్ని లెక్కలు మనం చూసుకుందాం. అర్థమైందా? చూడండి ఇక్కడ. అదేవిధంగానే మత్తయి సువార్త 12:30 అర్థం ఉందాం. 12:36. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి నాలుకను గూర్చియు ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. చాలుగా. అదే విధంగానే హెబ్రీ 13:6 చూడండి. హెబ్రీ 4:13. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును తేటగా ఉన్నవి. బాగా జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మనం దేవుడికి లెక్క చెప్పాలి. మనము మనకు పుట్టినటువంటి కొడుక్కి ఒక 10 రూపాయలు ఇచ్చి ఒక అగ్గిపెట్టి పెట్టరామన్నాం అనుకోండి. మిగతా డబ్బులు జాగ్రత్త ఇస్తున్నాయా అన్నాం. అయితే ఇక్కడ అగ్గిపెట్టి ఖరీదు 2 రూపాయలు లేకపోతే రూపాయో. వాడికి 5 కూడా ఇచ్చాయనుకోండి, నువ్వేం చెప్తా? ఎమ్మండే నీకు పుట్టినోడి పెట్టిన డబ్బులు లెక్క అడుగుతుంటే నిన్ను శిష్యుడు ఉండి దేవుడు కూడా నేనేం చెప్తా అంట? లెక్క అడిగిపోతున్నాడు. ఆ లెక్కల్లో ఒకవేళ మనం పొరపాటు చేసి ఉంటాం కావాలా. అలా పొరపాటు చేసి ఆ విధంగా ఈ భూమి మీద మనం జీవించి మనం చనిపోతే నిజంగా ఆ యొక్క పాతాళములో నరకంలో మనం అనుభవిస్తామనే ఉద్దేశంతోనే ఆ ప్రేమమయుడు ఆ లెక్కలో సరేసుకోవడానికి ఈ సంఘంలో మనల్ని ఇక్కడ ఉండనిచ్చాడు. ఈ సంఘంలో మనల్ని వేసంట ఆయుష్ మనల్ని పొడిగిస్తూ వచ్చాడు.
అదేవిధంగానే కొరింథీ రాసిన పత్రిక చూడండి, 1 కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను. ఆ, అలాగూ చేసి ఆ, ఆ రొట్టెను తిని ఆ, ఆ పాత్రలోనిది త్రాగవలెను. చాలు. ఇక్కడ మళ్ళీ పరీక్ష అర్థమైందా? ఇందాకేమో లెక్కలు లెక్క చెప్పాలి, మళ్ళీ ఏదంట మనకి పరీక్ష అనేది ఉంది. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని కొన్ని మాటలు చూసుకుంటాం. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకమైన పుణ్యకుని మా తండ్రి ప్రభా, నీ పాదాలకు తెలుసుకుంటున్నాను ప్రభా. దేవా పాటలు ఏములు మీరు అందులో సహాయపడి తెలుసుకుంటున్నాను. అదేవిధంగా తండ్రి ప్రభా, మీ పనులు చేయకముందు దేవా మా యొక్క లెక్కలు సరి చేసుకుని దేవా పనులు చేసే బాధ్యత మాకు దేని ప్రార్థిస్తున్నాను. దేవా ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటాను. నేను బిడ్డలకు పంచడానికి మాట్లాడి నాకు సహాయం చేయమని యేసుక్రీస్తునామమున తండ్రి, ఆమేన్. పరీక్ష మనం చేసిన లెక్కలు 3 లెక్కలు చేయాలి. మనం ఎన్ని లెక్కలు చేయాలి? 3 లెక్కలు మనం చేయాలి. ఆ 3 లెక్కలు కట్టమని లేవు చూసిన తర్వాత మన పిల్లలకైతే మనం కూడా చదువుకుంటూ ఇచ్చాము. ఎవరు చూస్తారు? లెక్కలు చేసిన తర్వాత ఎవరు చూస్తారు? ఆ లెక్కల్ని టీచరు చూస్తారు. అవి కట్టకుండా లేవో చూసి తప్పు అయితే తప్పు కొడతారు, రైట్ అయితే రైట్ కొడతారు. అట్లనే మనం కూడా ఈ 3 లెక్కలు మనం సరి చేసుకోకపోతే 4వ లెక్క ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. అయితే మనం 3 లెక్కలు మనం చూసుకున్నాం. 3 లెక్కలు బాబు మిగతా ఫోటోలు అక్కడ చూడండి. హెబ్రీ రాసిన హెబ్రీ 10:24. హెబ్రీ 10:24 చూడండి. కొందరు మానుకొనుచు సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుడుకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు కొనుక్కోవాలని ఆలోచిస్తాము. చాలు. మొట్టమొదటికి ఏదంట అక్కడ ఏముంది? కూడుట. మళ్ళీ దోమ కొందరు మానుకొనుట కూడుట మానక. తర్వాత ఈ లెక్కగా చెప్పే ముందు అంటే ఒక చిన్న వాక్యం చూడండి. ఇరిమియా చూడండి, మీరు జాగ్రత్తగానండి, మనకి టైం లేదు, జాగ్రత్తగానండి. ఇరిమియా 11:13 చూడండి. ఇశ్రాయేలుల దేవుడునైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ నిబంధన వాక్యమును విననొల్లని వాడు చాలు. ఏంటంట? ఈ నిబంధన వాక్యము విననొల్లని వాడు శాపగ్రస్తుడు. ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు మందిరానికి వచ్చి వాక్యం వినకుండా ఏదో ఆశభాషగా ఉండి ఏదో ఒక మందిరము ఒక ఇల్లు తీసుకున్నాం ఆ ఇంట్లో ఉండి ఒక గంట కూర్చి వెళ్ళిపోదాని ఉద్దేశం ఉంటే కాదు. కానీ వాక్యాన్ని మనం గ్రహించాలి. అయితే ఈ యొక్క ప్రభుత్వ దేవుడి వద్ద మాట్లాడుతున్నాడంటే సమాజముగా కూడుట మానక. మొట్టమొదటి లెక్క కూడుట అనేది ఏ గుర్తు వచ్చింది? కూడి గుర్తింది ప్లస్. ఇప్పుడు మనం ప్లస్ చేయాలి. కూడుట మానక. నిజంగా మన యొక్క ఈ గ్రామంలో మనం మందులు కూడా పెట్టుకున్నాం. ఈ మందిరంలో ఒకరికొకరు కనీసం చెప్పుకుంటున్నామా? ఒకరు కూడకుండా మనం అందరికి వారి గుడికి జరుపుకుంటున్నామా లేదా? ఇవన్నీ మనం దేవుడు లెక్క చెప్పాలి. రక్షించిన నాటి నుంచి నీ జీవితంలో ఒకరి ఆత్మహత్యను నువ్వు రక్షించేవా?
ఒక్కళ్ళన్నా నీ మందిరానికి తీసుకొచ్చావా? నువ్వు 15 సంవత్సరాలు దేవుడు నమ్ముకున్నావు, నువ్వు తర్వాత 16 సంవత్సరాలు 20 సంవత్సరాలు లేదా మోస్ట్ సీనియర్ అయినా సరే కనీసం ఒక ఆత్మన్న నువ్వు ఒక మందిరానికి నువ్వు తీసుకొచ్చావా? మొట్టమొదటి లెక్క అది అడుగుతుంది దేవుడు. దానికోసమే నువ్వు 5 సంవత్సరాలు నువ్వు రక్షించబడినావు, 5 సంవత్సరాలు నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు, దేవుని గణపరుస్తున్నావు, దేవుని హెచ్చిస్తున్నావు, కానీ ఒక ఆత్మన నువ్వు రక్షించావా? ఆ విధంగా ఒక ఆత్మ కూడా నీ జీవితంలో రక్షించుకోకపోతే దేవుడు నిన్ను బట్టి లెక్కడుతున్నాడు. అందుకని ఒక ఆత్మ కూడా నువ్వు రక్షించకుండా నువ్వు చనిపోతే నువ్వు నరకంలో ఉంటావనే ఉద్దేశంతోనే ఈ సంవత్సరము దేవుడు నిన్ను ఉండనిచ్చాడు. నీకు అంతేకాకుండా నీకు ఆశ పొడిగించాడు. ఆశభాష కాదు. అందుకని ఉన్నాడు, ఈ యొక్క వాక్యాన్ని విని నల్లనివాడు శాపగ్రస్తుడు. నువ్వు వాక్యాన్ని వినకపోతే, నువ్వు వాక్యాన్ని గ్రహించకపోతే కొన్ని దినాల్లో బైబిల్ దొరకదు, బైబిల్లో వాక్యం దొరకదు, ఏం దొరకవు. ఇంకా నువ్వు ఇప్పుడే వాక్యాన్ని గ్రహించాలి, వాక్యాన్ని మనసులో పెట్టుకోవాలి. ఏదో మందిరం కట్టాం, మందిరం పెట్టాం, ఏదో ఒక బాధ్యతగా వాళ్ళు వీళ్ళు వచ్చి కూర్చోండు, ఏదో కాసేపు ఆరాధిస్తే వెళ్ళిపోతున్నావు. కానీ కాదు, అందుకాదు నేను ఉంచిన దేవుడు నిన్ను రక్షించిన నాటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక ఆత్మన్నా నువ్వు నీ మందిరంలోనికి నువ్వు తీసుకొచ్చావా? నేను వచ్చే ముందు ఇక్కడ ఎవరు లేరు అనుకోండి, ఇక్కడ ఎవరు లేరు, ఎవరు లేకపోతే నేను ఆ బాండ్ పట్టుకున్నాను. ఆ బాండ్ పట్టుకుంటే నాకు షాక్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి? సైలెంట్గా ఉండాలా? ఏం చేయలేను, అరవాలా? ఎట్ట కూడా షాక్ ఆగినా నాకు బయట తీసేది. ఇప్పుడు ఏం చెప్పాలంటే నేను అలా బయట ఉండి ఇప్పుడు ఏం చెప్పాలి? మీ అందరికి ఏం చెప్పాలి? నేను అమ్మ ఆ గోడ షాక్ కొడుతుంది పట్టుకోమని చెప్పాలి. రాబోయే దినాల్లో మనకి నరకం ఒకటి ఉంది. రాబోయే దినాల్లో భయంకరమైన నరకం ఉంది, పాతాళం ఉంది. దాంట్లో అగ్ని అరగదు, పురుగు చావదు. అలాంటి అగ్నిలో నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ భర్త, నీ భార్య, నీ ఇంటి పొరుగు వారు, నీ ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా సరే దాంట్లో పడకుండా ఉండాలంటే నువ్వు ఏం చేయాలి? చెప్పాలి. ఒకవేళ నా వాడికి నేను రక్షించుకున్నాను, నా వాడికి నేను దేవుని ఆరాధిస్తున్నాను, నేను బల్ల చేస్తాను, నేను చక్కగా దేవుని నేను గడపరుస్తున్నాను, హెచ్చిస్తున్నాను అనుకుంటే లాభం లేదు. అందుకని ఈ సంవత్సరం దేవుడు నిన్ను ఉడనిచ్చాడు. అందుకని ఈ సంవత్సరం నీకు అందుకు మాత్రం కాబట్టి నీకు ఆశ పొడిగిస్తూ వచ్చాడు. ఓడనే కాదు, ఒకవేళ నువ్వు ఒక ఆత్మ కూడా రక్షించబడకుండా నువ్వు చనిపోతే నరకంలోకి వెళ్తాను ఉద్దేశిస్తేనే ఆ ప్రేమమయుడు నిన్ను ప్రేమించి ఎన్ని కరోనా, మొదటి కరోనా, రెండో కరోనా, మూడో కరోనా నిన్ను రక్షించి ఈ సంఘంలో నిన్ను ఇక్కడ నిలబెట్టాడంటే నీ సొంతగా జీవించడానికి కాదు, నీ ఇష్టమైన జీవితంలో ఉండడానికి కాదు. ఆ యొక్క లెక్కను సరి చేసుకొని జీవించాలనే ఉద్దేశంతో దేవుడు నీకు ఆశ పొడిగిస్తూ వచ్చాడు. దేవుడి సంవత్సరం ఉండనిచ్చాడు. అదేమన్నా చూడండి, అదే చూడండి, విలప వాక్యాలు చూడండి, విలప వాక్యాలు 5:14 చూడండి. పెద్దలు గుమ్మము యొద్ద కూడుట మానిరి, ఏదంట ఇంక లేదు. ఇప్పుడు రాబోయే దినాల్లో కూడుకులు ఉండవు, సమాజం కూడా అంటే లేదు. దేవుడి వాక్యం చెప్పాలంటే భయం, దేవుడి గురించి మాట్లాడాలంటే భయం. ఎందువల్లంటే ఇంక లేదు, పెద్దలు ఆగిపోయారు. మందిరంలోనే దేవుడు నిజంగా మనకి ఆశ ఇచ్చి మళ్ళీ ఈ విధంగా మనల్ని ఈ యొక్క మందిరంలో మనం ఉండితే మనకి ఎన్నెన్నో సమస్యలు ఆ పెద్దల వల్ల, లేదా ఆ కాపురం వల్ల, ఎవరి కాపురం వల్ల, వాళ్ళ వల్ల, వీళ్ళ వల్ల ఇలాంటివి జరిగిపోతుంది. కానీ నిజంగా మనం దేనికి దేవుడు మనల్ని ఇక్కడ రక్షించాడు. మనల్ని దేవుడు మన ఆ రక్తం ఎందుకు మనం కడగబడ్డాము, నిజంగా అపవిత్రంగా ఉండడం మనల్ని దేవుడు పవిత్రంగా మార్చింది దేనికి? మనల్ని గమనిస్తున్నావా? ఒకరు చూసి ఒకరు ఆ ఎక్క రావట్లేదు, ఈ ఎక్క రావట్లేదు, ఆ బ్రదర్ రావట్లేదు, ఈ బ్రదర్ రానేసి మనం మానుకుంటున్నాం. సమాజం అందుకని ఒకరికొకరు పురుకొచ్చాలి, సమాజం కూడాలి. మనం ఇక మందులు స్టార్ట్ చేస్తే 3 సంవత్సరాలు అయిందో 4 సంవత్సరాలు అయిందో మనకు తెలియదు. కానీ కనీసం సంవత్సరానికి ఒకళ్ళన్న ఒక ఆత్మను మనం రక్షించబడ్డామా, తీసుకొచ్చామా? అదే మన బజార్లో 100 రూపాయలకి 4 చీరలు అంటే ఆటోమేటిక్ ఎంతమంది కలిగితే వార్త
రూపాయలకి 4 చీరలు అంటే ఎక్కడికి వెళ్తాయి? చెప్పలేము, ఎక్కడ దాకా వెళ్ళిపోతాయి అన్నమాట. కనీసము దేవుడి గురించి, అమ్మ ఇదిగో నా జీవితం, నేను ఒకప్పుడు ఎంతో భయంకరమైన పాపం ఉంటే నన్ను నిజంగా నేను అబద్ధాలు నన్ను నిజంగా నేను చీకట్లో భయంకరమైన పాపం చేస్తున్నాడు, నా జీవితాన్ని నా దేవుడు నా యేసయ్య నన్ను రక్షించాడు, నన్ను బాగు చేశాడు. ఇదిగో ఇదే సాక్ష్యం. మీకు తెలుసు కదా నేను ఒకప్పుడు ఎట్టున్నాను, మీకు తెలుసు కదా. ఇదే సాక్ష్యం చాలు. నీ యొక్క సాక్ష్యాన్ని బట్టి నీ యొక్క ఎంతో మంది నువ్వు అందరం తీసుకురావచ్చు. నీ సాక్ష్యం సరిలేకపోతే, నీ సాక్ష్యం బాగలేకపోతే ఏ విధంగా నీ మందిరానికి వస్తావు? నీ ఏ విధంగా చెప్పగలవు నువ్వు ఒకరికి వెళ్ళి? అమ్మ పలానా ఊళ్ళో సంఘం ఉందరా అమ్మ అని అన్నావు అనుకోండి, నువ్వు నాగిపోతే అంటావు కాబట్టి అంటారు. అందువల్ల ముందు మన జీవితాన్ని సరి చేసుకోవాలి, ముందు మన లెక్కలు సరి చేసుకోవాలి. నిజంగా మనం కనీసము సంవత్సరానికి ఒక ఆత్మ ఉంటే కనీసం ఇక్కడ 3 సంవత్సరాలు ఇది పెట్టి 4 సంవత్సరాలు ఎక్కడ పెట్టి 4 సంవత్సరాలు కనీసం మనిషికి ఒక ఆత్మ, 4 సంవత్సరాలు 4 ఆత్మలు వస్తాయి. నువ్వు ఒక రక్షించబడితే అది కూడా వ్యర్థమే. నీ యొక్క ఆరాధన వ్యర్థమే, నువ్వు దేవుడిని గర్వించడం వ్యర్థమే, నీ ప్రార్థనలో దేవుడి దగ్గరికి వెళ్ళవు, నీ కుటుంబం రక్షించబడితే కాదు. నోవాహు ఏం చేశాడు? నోవాహు 100 సంవత్సరాలు ఏం చేశాడు? అటు ఓడ కట్టుకుంటూ వేసాక సువార్త పరిస్థితి వచ్చాడు. కానీ ఆనాడు ఒక్కరు కూడా రాలేదన్నమాట. ఆనాడు మళ్ళీ టీవీలు లేవు, సీరియల్ లేవు, బైబిల్ లేదు. అలాంటి దినాల్లోనే ఆ యొక్క ఓనడికి ఒక్క ఆత్మ కూడా రాలేదు. కానీ ఈరోజు దేవుడి వాక్యం ఉంది, సేవకులు ఉన్నారు, జరగబోయేది అన్ని చెబుతున్నారు, తెలియపరుస్తున్నారు. కానీ ఒక ఆత్మ కూడా మనం రక్షించలేకపోతున్నాం. ఈ విధంగా నేను నిజంగా 20 సంవత్సరాలు దేవుడిని నమ్ముకొని కూడా తెలిసి కూడా నేను పాపం చేస్తూ వచ్చాను. నా జీవితం దేవుడు నిజంగా నా కుటుంబాన్ని, పతనపోయే కుటుంబాన్ని దేవుడు మళ్ళీ నన్ను సమకూర్చాడు అన్నమాట. ఏమైనా వస్తువులు మన ఇళ్ళకి వచ్చినప్పుడు ఎవరైనా తక్కువ రేట్లకి అయితే చాలా మంది చెబుతాం, అక్క ఇవాళ 100 రూపాయలకి 4 చీరలు అంట అక్క, తీసుకోక, చాలా బాగుంది. ఏ చీరలు మార్కెట్లో అయితే నీకు 500 అవుతాయి. లేకపోతే 10 రూపాయల టమాటాలు ఇచ్చినా కూడా కేజీ 10 రూపాయలు అనుకోండి చాలు. ఇంకా మన బజార్కి వస్తే కానీ బజార్కి చెప్తారు, నిన్ను రక్షించమంటే పెట్టా. నువ్వు నిజంగా ఎంత ఘోరాది పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను రక్షించాడే, నువ్వు చెప్పలేవా? ఇంకా నీ జీవితం మారలేదు కావాలా, ఇంకా నీ జీవితంలో సరిలేదు కావాలా, అందుకని నువ్వు చెప్పలేకపోతున్నావు. బైబిల్ కూడా నిజంగా మన జీవితాల మధ్య బైబిల్ కూడా ఈ విధంగా బైబిల్ పెట్టుకుని దారిలోకి వెళ్ళకపోతున్నావు, వీధిలోకి వెళ్ళకపోతున్నావు. సిగ్గు. ఎందుకంటే మన జీవితాన్ని మార్చింది కదా. సింహాల మనల్ని, మన జీవితాన్ని చుట్టూ సిగరెట్లు బీడీలు వేస్తున్న మనల్ని మార్చింది కాబట్టి ఈ బైబిల్ పట్టుకోవడానికి మనకి బయట కూడా సిగ్గుగా ఉందన్నమాట. అలాంటి దినాలు ఇవి. అందువల్లే సమాజంగా కూడి ఏం చేయాలంట, ఒకరు పురుగులుకొని మన ఆత్మను రక్షించబడాలన్నమాట. ఆత్మ తీసుకొని రావాలి. ఇంకెంతకాలం ఉంటావు? ఎంతకాలం నువ్వు ఊరికేమంటావా? అందుకనే ముందు మన జీవితాన్ని సరి చేసుకోవాలన్నమాట. అందుకనే దావీదుకి చెప్తున్నాడు, చూడండి ఏమంటాడు చూడండి, ఇక్కడ 49 ఒకటి చూడండి, కీర్తన 49 1-2. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొకటి. చాలు. ఏమన్నాడు? కూటమే, ఏకముగా కూడాలి. కూటి అంటే ప్లస్సే. అందరూ పిలుస్తున్నాడు, సామాన్యులేమి, ధనికులేమి, అందరూ పిలుస్తున్నాడు, మీరు ఏకంగా కూడండి. నిజంగా ఈ సంవత్సరం ఒక్కళ్ళైనా ఆత్మలు మనకి తీసుకొచ్చామా? ఇంకా అందాక నువ్వు ఆ విధంగా ఉంటే దేవుడు ఈ సంవత్సరం ఉండొచ్చిన దానికోసం కాదు. నువ్వు ఒకరు రక్షించబడితే నువ్వు రక్షించబడితే కాదు. ఇంకా ఆత్మలు కనీసం సంవత్సరానికి ఒక ఆత్మ నువ్వు రక్షించబడాలి. ఒక్కళ్ళన్నా. అందుకని చూడండి, యెషయా గ్రంథం 48 చూడండి. యెషయా గ్రంథం 48:14.
48 మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి. మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి. వాటిలో ఏది సంగతి తెలియచేయును. ఆ యెహోవా ప్రేమించువాడు యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము ఆ బబులోనుకు చేయును. చాలు ఎక్కడదంట మళ్ళీ చదవమది. యెహోవా ప్రేమించువాడు యెహోవాను ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము ఆయన చిత్త ప్రకారము బబులోనుకు చేయును. అతని బహుబలము. మీరందరూ కూడి వచ్చి మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి. ఆలకించాలి. చాలు ఏదంట మన కూడి వచ్చి ఆలకించాలి. ఏది సత్యమో ఏది నిజమా, నిజంగా దేవుడు ఒకప్పుడు మనం ఏ విధంగా ఉన్నాము, దేవుడు ఏ విధంగా మనం మార్చాడు. నువ్వు మందిరానికి వచ్చి నువ్వు ఆ వాక్యాన్ని గైకుంటేనే ఆ వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకొని నిజంగా ఈ వాక్యం వల్లే నా జీవితం మారిపోయిందని నువ్వు తెలియపరచాలి. అందుకనే మందిరానికి వచ్చి నువ్వు ఆలకించాలి. మందిరికి రావడము నిలబడటం కాదు. అందుకనే ఫస్ట్ మీకు అయిపోయింది. అందుకనే వాక్యము వినడొల్లని వాడు శాపగ్రస్తుడు. చూడండి అదేవిధంగా చూడండి ఏమని చేస్తుంది చూడండి. ఏవీలు 2వ అధ్యాయము 2:12 చూడండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా. చూడండి మనస్ఫూర్తిగా తిరిగి రావాలి. ఇంకా ఎవరైతే కుటుంబంలో ఆగిపోయిన కుటుంబంలో ఒక్కసారన్నా ఆగిపోయిన కుటుంబాలు ఒక ఇంటికి వెళ్ళి కనీసం మన సేవకు లేరు, మనకి ఎవరు లేరు కాబట్టి కనీసం మనమన్నా వెళ్ళి వాళ్ళు దర్శించామా? లే. ఇష్టమైతే వస్తారు, కష్టమైతే మానుకుంటారు. కనీసం అందుకనే ఒకరినొకరు పిలుగుంచుకొని మనం తెలియపరచాలి. మన వరకు వస్తే కాదు. ఎన్ని కుటుంబాలు ఉన్నారు, ఎన్ని కుటుంబాలు ఆగిపోయిన వాళ్ళు కనీసం వాళ్ళ కుటుంబానికి వెళ్ళి అక్క ఎందుకు రాలేదు, అన్న ఎందుకు రాలేదు అని ఒక్కసారన్నా మనం చెప్పగలిగామా? చెప్పడం మనమే 11 గంటలకి 11:30కి 12 గంటలకి ఆ విధంగా వస్తుంది. నీ ప్రార్థన దేవుడే ఆలకిస్తాడు, నీ ఆరాధన దేవుడే ఆలకిస్తాడు. ఇప్పుడైనా ఆగిపోయిన కుటుంబాలన్నా దర్శించి శాపం లేరు కాబట్టి ఆ భారం మన మీదే ఉంది, మన సంఘం మీదే ఉంది. వెళ్ళేసి వాళ్ళ గురించి తెలియపరచండి. మంది వాగిపోకుండా కుట్టుపడకుండా ఒకరు పురుగులుచుకొని తెలియపరచండి. సమాజము కూడడం మానక ఉండాలన్నమాట. మొట్టమొదటిగా ప్లస్ కూడాలి. అదేవిధంగా చూడండి ఏమని రాసిన చూడండి 20వ అధ్యాయం 11 ఏమని రాసిన పత్రిక 20:19 చూడండి. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. చాలు. ఇక్కడ దేవుడి యొక్క మందిరములో ఏమొరికిందా? కూడి వస్తే ఎదురుదంట సమాధానం దొరికింది. అందుకని సమాధానం కోసమే మన సమాధానం పడుతూ వచ్చాం కాదు, ఇతరులు కూడా సమాధానం రావాలంటే వాళ్ళకి తెలియపరచాలి. అందుకు దేవుడి సంవత్సరం నిన్ను ఉండనిచ్చాడు. అంత మాత్రం కాకుండా దేవుడి మనకి వేసాట ఆశ పడికిచ్చింది. మొట్టమొదటిగా మనం ప్లస్ చేయాలి. ప్లస్ అంటే కూడాలి. అందుకనే జఫన్యాలో ఒక మాట అంటాడు చూడండి. 2వ అధ్యాయంలో జఫన్యా 2:1 చూడండి. ఎంత బాధతో సిగ్గుమాలిన జల్లారా కూడి రండి. పొట్టుగాలికి ఎగురినట్లు సమయము గతించుచున్నది. సమయము పోతుంది. ఇంకా
ఈ మొత్తము ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి అన్ని లైవైపోయాయి, అన్ని పొట్టి ఎగిరిపోయాయి. ఆ ఎగిరిపోయే వాటి కోసం మనం పాకులాడుతున్నాం. అందుకని సిగ్గుమాల జల్లాగా కూడి ఈ సంవత్సరము ఎంతమంది నువ్వు కూడావు అంటే ప్లస్ అయ్యాలి. ఒక కనీసం మనం మొత్తం 15 మంది ఉంటే నెక్స్ట్ 15 మందికి 30 మంది అవ్వాలి. ఆ ప్లస్ చేయకుండా, ఆ కూడికి చేయకుండా నువ్వు మరణిస్తే నరలోకి వెళ్తాను ఉద్దేశంతో దేవుడు ఈ సంవత్సరము ఆ లెక్కను సరేసుకోవడానికి ఈ సంవత్సరం దేవుడు మనల్ని రుణమిచ్చాడు, ఆయుష్ మనకి పొందించింది. అది 1వ భాగం. 2వది వచ్చేవాడి ఏమని రాస్తుంది చూడండి. 3:30 ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆ పైనుండి వచ్చేవాడు ఆ అందరికి పైనున్నవాడు, ఆ భూమి నుండి వచ్చేవాడు ఆ భూ సంబంధి అయి ఆ భూ సంబంధమైన సంగతులను గురించి ఆ మాట్లాడును. ఆ పరలోకం నుండి వచ్చేవాడు ఆ అందరికి పైగా నుండి ఆ తాను కన్నవాటిని గురించి ఆ విన్నవాటిని గురించి సాక్ష్యం ఇచ్చును. చాలు. ఇక్కడ 2వ మాటగా ఏంటంట, హెచ్చించాలి. ఏం చేయాలంట? హెచ్చవేత ఇంటూ దేవుడిని మనం హెచ్చించాలి, దేవుడిని మనం కనపరచాలి, దేవుడిని మనము ఏం చేయాలంట చూడండి. ఇక్కడ అదేవిధంగా 2వ దేవుని చూడండి, 7వ అధ్యాయము 14 చూడండి. 7:14 నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి నా చెడు మార్గంలో విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని ఆ వారి పాపమును క్షమించి ఆ వారి దేశమును స్వస్థపరచుదును. చాలు. ఆయన పేరు పెట్టబడిన వీళ్ళు ఎట్లా తమ తగ్గించుకోవాలి. ఎక్కడుంది మన తగ్గింపు జీవితం? ఇంట్లో కుటుంబంలోనే మనం తగ్గించుకోలేము. కుటుంబంలో ఉన్నటువంటి భార్య తగ్గించుకోలేదు, భర్త తగ్గించుకోలేదు. ఈ విధంగా నువ్వు దేవుడిని విషయంలో దేవుడిని హేళిస్తావు. మనం ముందు ముఖ్యంగా మన కుటుంబంలో ఉన్న వాళ్ళని, మన పెద్దల్ని, వాళ్ళని మనం జాగ్రత్తగా మనం తగ్గించుకొని వాటి దగ్గర తగ్గించుకొని ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తారు. తమ పేరు పెట్టుబడిన బిడ్డలు ఎలా ఉండాలంట? తగ్గించుకోవాలి. ఒక గబక్కనే ఎవరైనా చూడకుండా తగిలినా కూడా ముందు ఏం చేస్తామంట? వాళ్ళకి తిరగమో లేకపోతే చట్టుకొని కొడతాం ముందు, తర్వాత ఇంకేంది జీవితంలో తగ్గింపు. నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసం ఆయన ఎంత తగ్గింపు జీవితం ఇచ్చాడు. ఆయన చెమ్మ వెంట్రుకలు పెరిగినా కూడా మొల కిరీటం ధరించాడు, చేతులు మేకలు కట్టించుకున్నాడు. ఎవరి కోసం? ఎంత శివుడు చిత్రంలో చేసినా కూడా ఆయన రక్తం కారుతున్నా, ఆయన భయంకరమంటి వ్యాధి పడుతున్నా కూడా ఆ యొక్క వ్యాధులు కూడా ఏమన్నా తెలుసు ఆయన ఏమన్నాడు? వీళ్ళేం చేస్తున్నారు? పొరపాటున ఎవరైనా జుట్టు పెట్టుకుని లాగినారు మిమ్మల్ని, ఎంత కోపం! నిజంగా ఆ విధంగా మనం ఉండగలుగుతామా? అంత ఓర్పు, అంత తగ్గింపు. మన దేవుడు తగ్గింపు వ్యక్తి కాబట్టి మనం కూడా ఏమన్నా తగ్గింపే. అందువల్ల ఆయన పేరు పెట్టుకుని పెట్టి అర్థమంట తమ్ము తగ్గించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆ విధంగా 2వదిగా మన ఇంట్లో నిజంగా మన కుటుంబంలో కానీ ఎవరైనా సరే తగ్గింపు జీవితంలో ఉండాలి, తగ్గించుకునే ఉండాలి. వాళ్ళు ఒకవేళ అత్త ఎన్ని మాట్లాడినా, లేదా మామ ఎన్ని మాట్లాడినా, తర్వాత బిడ్డలు ఎన్ని మాట్లాడినా, భర్త ఎన్ని మాట్లాడినా, భార్య ఎన్ని మాట్లాడినా కూడా ఓర్పుతో మనం సహించుకొని తగ్గించుకోవాలి. ఎందుకంటే ఆ దేవుడు మనం చూస్తున్నాం కాబట్టి. ఆయన ఏ విధంగా తగ్గించుకుంటూ వచ్చాడు, ఆయన్ని ఏ విధంగా చిత్రహింసలు పెట్టి వచ్చినా కూడా ఒక్క మాట కూడా ఆయన పెరిగిప్పలేదు. అదేవిధంగానే మన జీవితంలో కూడా అలా జరగాలన్నమాట. ఆయన పోలిన మనం నడుచుకోవాలి, ఆయన మాదిరి మనం నడుచుకోవాలి. ఆ విధంగా నువ్వు
నడిపించలేకపోతే, దేవుడిని ఆ విధంగా వెచ్చించలేకపోతే మనం ఏమంటున్నట్టు. అందుకని ఆ విధంగా ఒకవేళ హెచ్చవేది విషయంలో నువ్వు ఒకవేళ తప్పు చేసే కావాలా. అందుకని ఈ సంవత్సరం దేవుడు మనల్ని ఉండనిచ్చాడు, మనకి ఆయుష్ పొడిగించాడు. అదేవిధంగా చూడండి, ఇంకోటి చూడండి, యాకోబు రాసిన పత్రిక చూడండి, 4 చూడండి, 4:10. ప్రభు దృష్టికి ఇప్పుడు మీరు తగ్గించుకొనుడి, ఇప్పుడు మీరు తగ్గించుకొనుడి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. చాలు. ప్రభు దృష్టికి కనీసము ప్రభు దృష్టికి దేవుడు చూస్తున్నాడు అని అనుకొని ఏం చేయాలంటే మనం తగ్గించు. చాలా తగ్గించుకోవాలి. ఒకవేళ రక్షించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒకవేళ నువ్వు తగ్గించుకోకపోతే, ఎక్కడైనా సరే నువ్వు తగ్గించుకోవాలనే ఉద్దేశంతోనే దేవుడు ఈ సంవత్సరం నిన్ను మరణించింది, నీకు ఆయుష్ పొడిగించిన దానికోసమే. ఒకవేళ నీలో తగ్గింపు జీవితం లేకుండా నువ్వు మరణిస్తే ఆ యొక్క నరకంలోనూ ఉంటావని, ఆ ప్రేమమడి నిన్ను ప్రేమించి ఆ యొక్క ఎన్నో కరోనా వచ్చినా కూడా నేను రక్షించి, ఎంతోమంది నీ బంధువులను, నీ స్నేహితులు, నీ ఇరుగు పడిపోయి చుట్టుపక్కల ఉన్న వారు లేకపోయినప్పుడు కూడా నిన్ను ఈ భూమి మీద ఉంచారంటే దేనికోసం తెలుసా? ఒకవేళ నువ్వు తగ్గించుకోకుండా నువ్వు మరణిస్తే ఆ నరకంకి వెళ్తామని దేవుడి మధ్యాహ్నంలో నేను హెచ్చరిస్తున్నాడు. మనం ఎంత తగ్గించుకుంటామో అంత ఇష్టపడతాం. ఒక తగ్గింపు లేకపోతే ఈ రోజు నుంచి మన జీవితం తీసుకుంటా తగ్గించుకుంటాం. అదేవిధంగా చూడండి, అదేవిధంగానే 1 రాజులు మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 18 రాజు చూడండి, మత్తయి సువార్త 18:4. కాగా ఈ బిడ్డ వలె తను తగ్గించుకుని వారి వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. చాలు. ఎక్కడంట? ఈ భూమి మీద నువ్వు తగ్గించుకొని జీవిస్తే పరలోకంలో నువ్వే గొప్పవాడివి. అందువల్ల ఈ భూమి మీద నువ్వు ముందు ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. ఇప్పుడు తగ్గించుకునేది లేదు. మందిరంలో ఒక ఫ్యాన్ ఇచ్చినా కూడా ఆ ఫ్యాన్లో పేరు రాయాల్సిందే, పేరు రాయాల్సిందే. ఫలానా సువార్తమ్మో లేకపోతే ఇంకే వెంకటమ్మో ఇంకేమి పేర్లో, లేకపోతే మందిరానికి ఒక గిఫ్ట్, మందిరానికి ఒక సౌండ్ బాక్స్ ఒకటి ఇవ్వాలంటే మీద పేరు రాసిందే. ఇప్పుడు మందిరంలో అలా అయినాయి. కానీ మనం తగ్గించుకోవాలి. అందువల్ల ఆయన పేరు పెట్టబడ్డా మనం ఏం చేయాలంట? తగ్గించుకొని మనం అన్నమాట. అదేవిధంగా చూడండి, అదేవిధంగానే ఫిలిప్పీ రాసిన చూడండి 16 చూడండి, 2 పక్కన చూడండి. ప్రతివాడు నాలుగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. చాలు. ఎక్కడంట? ప్రతివాడు నాలుగు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనేలా దేవుడు ఆయనను అధికముగా హెచ్చిస్తాడు. ప్రతి నామమునకు పైనామముగా ఆయన అనుగ్రహించెను. చాలు. దేవుడిని మనం ఒప్పుకున్నాం, దేవుడి విషయంలో మనం నిజమైన దేవుడు వేసుకుని నమ్ముకున్నాము, తర్వాత ఆయన దగ్గర మొత్తం ఒప్పుకున్నాము. ఒప్పుకున్న తర్వాత కూడా మళ్ళీ మన క్రియలు బాగాలేకపోతే, దేవుడి జీవితం మనం తగ్గించలేకపోతే ఇక అది వ్యర్థమే అన్నమాట. అందువల్ల రెండో మాటగా మన జీవితంలో ఎక్కడైతే మనం తగ్గించుకుంటూ లేకపోయామో అది సరి చేసుకొని మనం నడుచుకోవాలన్నమాట. మొట్టమొదటిగా ఏం చేయాలంట? మొట్టమొదటిగా మనం కూడాలి. రెండోదిగా మనం ఏం చేయాలంట? తగ్గించుకోవాలన్నమాట. తగ్గించుకొని నడవాలి. ఒకవేళ నువ్వు ఈ సంవత్సరము నువ్వు ఒకవేళ కూడలేదు కావాలా అంటే, కూడలేదంటే ఒక ఆత్మ కూడా నువ్వు తీసాడది కావాలా, లేకపోతే దేవుళ్ళు నువ్వు తగ్గించలేవు కావాలా. అందుకని నువ్వు దేవుడికి కూడాలని, ఒక ఆత్మని తీసుకొని రావాలని,
తర్వాత నువ్వు తగ్గించుకోబడాలని ఈ సంవత్సరం దేవుడి మనల్ని ఉండనిచ్చాడు. అనుకుంటారు కదా మళ్ళా, అయ్యా ఇంకా మా పని అయిపోయింది, మేము ముసలు అయిపోయాం, ఇంకా మాకు 70 సంవత్సరాలు వచ్చినాయి, 80 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా మా వల్ల కాదనుకున్నారు వల్ల. కాదు, నువ్వు జీవితము నీ సాక్ష్యం బాగుంటే చాలు. నువ్వు దేవుడి గురించి చెప్పకనే అవసరం లేదు. నీ సాక్ష్యం బాగుంటే, మా ఇదిగో నేను దేవుని నమ్ముకొని 10 సంవత్సరాలు అయింది, తెలుసు కదా నేను ఏ విధంగా ఉంటున్నాను అని తెలియపరిస్తే చాలు. నిజమే, పలానా ఆమె చూడండి, నిజంగా ఆమె ఒకప్పుడు ఆమె ఎలా బతికిందో, భయంకరమైన పాపలు బతుకుతూ వచ్చింది ఆమె. కానీ ఇప్పుడు నిజంగా ఆమె దేవుడిని నమ్ముకున్న తర్వాత ఆమె చాలా మారిందని ఆటోమేటిక్గా నీ సాక్ష్యం బట్టే వాళ్ళు నీ మధ్యలోకి వస్తారు. నీ సాక్ష్యం బట్టి వాడు నీ మధ్యలో తీసుకొని రావాలి. ఇంకెంతాగా 5 సంవత్సరాలు వచ్చినా, 4 సంవత్సరాలు వచ్చినా, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వచ్చినా కూడా నీ జీవితం ఆంతరం ఉంటే ఇంకెట్లా? ఆ జీవితం మనం సరి చేసుకొని, ఆ లెక్కలు మనం సరి చేసుకొని మన బలలో మనం చేయాలన్నమాట. 3వ లెక్క చూద్దాం. 3వ లెక్క చూద్దాం. చూడండి, 3వ లెక్క లేవికాండము 27:30. భూధాన్యములోనేమి వృక్షఫలములలోనేమి ఆ. భూఫలములన్నిట్లో ఆ. దశమ భాగము యెహోవా సొమ్ము. దశమ భాగము యెహోవా సొమ్ము. చాలు, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. చాలు. ఏంటంటే ఇది భాగం అంట. భాగం అనేది దేని గురించి వస్తుంది? భాగం అంటే ఏంది? డివైడ్ బై, భాగాహారం గుర్తు, భాగించాలి. మళ్ళీ భూధాన్యములలోనేమి వృక్షఫలములలోనేమి భూఫలములన్నిట్లో దశమ భాగము యెహోవా సొమ్ము. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. అది నిజంగా దశమ భాగం అనేది మన యొక్క జీవితంలో కానీ, లేకపోతే మనకు వచ్చినటువంటి పంటలో మొట్టమొదటి పంట అయినా సరే దేవుడికి భాగము దేవుడికి ఇవ్వాల్సిందే. ఎందువల్లంటే నెలంతా దేవుడి నుండి మంచి ఆరోగ్యం ఇచ్చి, మంచి నీకు పని ఇచ్చి, దేవుడు ఎంతో ఆరోగ్యకరంగా నీకు ఆ నెలంతా నేను కష్టపడి పని చేపిస్తే, ఆ యొక్క జీతం తీసిన తర్వాత దేవుడి మందిరంలో మొట్టమొదటిగా నువ్వు 10వ భాగం వేయకపోతే ఎట్లా? మలాకి చూడండి, మలాకి ఒకసారి సామెత చూడండి. సామెతలో 3:9 చూడండి. 3వ అధ్యాయము 9-10 చూడండి. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తులో భాగం ఇచ్చి యెహోవాను కనపరచాలి. అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండి. చాలు, చాలు. ఎట్లా అంట? నిజంగా మన యొక్క కష్టార్జితంలో మనం దేవుడికి దశంభాగం మనకు భాగిస్తే నిజంగా మన కుటుంబం ఎంత బాగుంటుందో చూడండి. ఆ విధంగా మనం తీరుతాం. మనకి ఎప్పుడు మనకి కుటుంబంలో తరగతి ఉండదు అన్నమాట. మలాకి చూడండి, మలాకి 3:10 చూడండి. 10 చూడండి. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు ఆకండలను పట్టజాలంత విస్తారంగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలు. ఏదంట? దేవుడికి ఇచ్చి ఏం చేయాలంట? నువ్వు శోధించు. మనం అప్పు ఇస్తున్నాం అనుకోండి, వాడు ఏ విధంగా శోధిస్తాడు? ఇంకా ఇచ్చేంతవరకు శోధిస్తాడు. అదేవిధంగానే దేవుడికి మనం ఇచ్చి మనం అడగమన్నాడు, ఇంకా శోధించు. అప్పుడు మనం దేవుళ్ళు మనం పొందుతాం అనమాట. ఇప్పుడు చూడు, 10 చదివా, 9 చదివా, 9 చదివి. ఈ జనులందరూ నా యొద్ద చాలు. ఏదంట? దొంగిలించామంట. టయాన్ని దొంగిలించాం మనం. ముఖ్యంగా టయాన్ని దొంగిలించాం. దేవుడి యొక్క పనిలో, దేవుడి మందిరాల్లో పనిలో కూడా మనం ఆ యొక్క శక్తిగా మనం దొంగిలిస్తూ వచ్చాం అన్నమాట. 10:30కి మనం వచ్చింది 11:30 అనుకోండి. అప్పుడు గంట చేసేట్టు
దేవుడి యొక్క సమయానికి ఎంత 9 చెట్లకే. అంత నియమం లేకపోతే ఎట్లా? ఏదో వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, లేదా ఎక్కడ ముందు వచ్చేది ఎక్కడ ముందు వచ్చారని అర్థం కాదు. మనస్ఫూర్తిగా దేవుడి భయంతో భక్తితో నువ్వు 10:30కి మందిరం అంటే 10:30కి రావాలి. ఆదాము అవ్వ ఏం పాపం చేశారండి? వాళ్ళు ఏదో చోట వచ్చి వాళ్ళని బయట నెట్టేశారు. ఏ పాపం చేశారు? పెద్ద తప్పు చేశారా? పెద్ద పాపం చేశారా? ఏమి చేశారు? దేవుడు ఇచ్చిన మాట ఏం చేశాట? వినకపోవడమే పాపం. మన టైం ఎంత? 10:30. 10:30కి అయితే మనం వస్తుంది ఎన్ని గంటలకి? 10:30, 11:30, 11, 11:30 అట్లా అవుతుంది. దేవుడు ఆదాముకి ఆ పండు తినద్దని చెప్పాడు అంతవరకే. కానీ వాళ్ళు ఏం చేశారు? దేవుడి పట్ల మన సంఘ నియమము, నేను 10 గంటల 10 నిమిషాలకి నాది రెడీ అయిపోయింది ఆల్రెడీ. 10 గంటల 10 నిమిషాలకి నేను వేసుకొని వెళ్తే పాటలు పాడుతాను. టైం 10 అంతే. వేసుకొని మాత్రం 10. మన పల్లెటూరు కాబట్టి 10:30 ఇచ్చారు మనకి. ఆ 10:30లో మన సేవకుడు మన పెద్ద తీసినట్టు 10:10:30కి పెడితే మంట అయిపోయింది 11:30, 11, 12 అట్లా వచ్చింది. కానీ నువ్వు సమయాన్ని దొంగిలించి నీ మందిరానికి వచ్చి ఏ విధంగా నువ్వు దేవుడిని ఆరాధిస్తావు, ఏ విధంగా నువ్వు దేవుడిని కనపరుస్తావు, ఏ విధంగా దేవుడిని హెచ్చిస్తావు నువ్వు. అందువల్ల సమయాన్ని మనం దొంగించుకోవద్దు. దేవుడి యొక్క పనిని కూడా మనం దొంగించుకోవద్దు అన్నమాట. శక్తి మందిరంలో పని ఎట్లా ఉంది, పరిచర్య ఎలా ఉంది, ఆ విధంగా ఈ సంవత్సరం దానికి ఎదుగు ఉంచండి దేవుడు. నువ్వు ఒకవేళ ఒక ఆత్మను రక్షించలేకపోతే, కనీసం దేవుని హెచ్చించలేకపోతే, కనీసం నువ్వు భరించలేకపోతే, నువ్వు ఉన్న ఒకటే లేకపోతే మన కడుపు గుడ్లు మన మాట వినకపోతే, వినకుండా వాడు గాలి తిరుగుతూ ఇష్టమైన జీవితం జీవిస్తూ ఉంటే, చుట్టుపక్కల అందరూ పలానా కొడుకు అనేసి అని హేళన చేస్తూ ఉంటే మనకేమనిపించింది? ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. నిజంగా దేవుడు నిన్ను ఈ భూమి మీద నిన్ను రక్షించి నాటించి కూడా ఇప్పటి వరకు నువ్వు కనీసం ఒక ఆత్మ రక్షించుకోకుండా, కనీసం దేవుడిని హెచ్చించలేకపోతే, కనీసం దేవుడు బాగుపడలేకపోతే ఇంకెందుకు నువ్వు? ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మనం 3 లెక్కలు చేసాము. ఏం చేసాము? కూడామా 4 సంవత్సరాల్లో ఒకళ్ళన్నా కూడామా? కూడడం అంటే ఎక్కువ చేయటం. కూడటం అంటే ఏంది? ఎక్కువ చేయటం. కనీసం 4 సంవత్సరాల నుంచి ఇంతే 15 మంది లేదా 30 మంది. సరే, ఆ 30 మంది ఇవాళ వచ్చిన మీ 15 మంది అనుకోండి. ఆ 15 మంది గురించి కనీసం వారి కుటుంబ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ఇంటికి వెళ్ళి కనీసం ఎవరైనా వెళ్ళి దర్శించారా? లేదు. సేవకు లేనప్పుడు భారం మన మీదే ఉంది. ఇప్పుడు కూడలేదు. కనీసం 4 సంవత్సరాలు కూడా ఇదే జనం, ఒక ఆత్మ కూడా లేదు. అయిపోయింది. సరే, దేవుని హెచ్చించామా? దేవుని హెచ్చించలేదు. సరే, భాగించామా? దేవుడు బాగా లేదు. ఇప్పుడు 3 లెక్కలు చేసాం. ఈ 3 లెక్కలు చేయకుండా మనం ఆంధ్ర మనం చూస్తున్నాం అనుకోండి, చివరిగా దేవుడు లెక్క చేస్తాడు. చూడండి, యోహాను సువార్త చూడండి 15వ అధ్యాయము. యోహాను సువార్త 15 చూడండి. నాలో ఫలింపలేని ప్రతి తీగను చాలు. ఇంకెందుకు? నువ్వు రక్షించిన నాటి నుంచి వరకు నువ్వు ఫలించకపోతే ఇంకా ఆ మొక్క ఏం చేయమంటాడు? తీసి పారేయండి. తీసి పారేస్తారు. తీసి పారేయకుండా ఉండటానికి దేవుడు ఈ లోకానికి వచ్చింది దేనికోసం తెలుసా? నేను బతికించింది దేనికోసం తెలుసా? లెక్కల్లో ఒకవేళ నువ్వు పొరపాటు పడి ఉంటావు. ఆ లెక్కలు సరి చూడడానికి దేవుడు ఈ సంవత్సరం నిన్ను ఉండనిచ్చింది. దేవుడికి ఆయుష్ పడుతుంది దానికోసమే.
రక్షించి నాటించి ఇప్పటి వరకు ఒక ఆత్మను రక్షించబడ్డావా? ఒక ఆత్మను నువ్వు తీసుకొచ్చావా? రక్షించి నాటించి ఇప్పటి వరకు నువ్వు ఒకరినొకరితో ప్రేమతో నువ్వు కలిగి ఉన్నావా? రక్షించి నాటించి ఇప్పటి వరకు సంఘం కొరకు నువ్వు ప్రార్థించావా? రక్షించి నాటించి ఇప్పటి వరకు నీ యొక్క బంధువులతో నువ్వు సమాధానం పడుతూ వచ్చావా? ఇంకా నువ్వు సమాధానం పడకుండా నువ్వు ఏ విధంగా నువ్వు దేవుని ఆరాధిస్తావు? ఏ విధంగా నువ్వు దేవుని కనపరుస్తావు? నువ్వు నీ యొక్క ఆరాధన దేవుడి దగ్గరికి వెళ్ళిద్దా? కుటుంబంలో సమాధానం లేదు, అన్నల మధ్య సమాధానం లేదు, అక్కచెల్ల మధ్య సమాధానం లేదు, అయిపోయి ఇంకేం లేదు. నిజంగా చెప్పండి, ఒకవేళ మీరు మందిరానికి వస్తున్నారు, అన్నదమ్ముడికో లేకపోతే అత్త మామిడి గొడవ అయింది అనుకోండి, పెద్ద గొడవ అయింది అనుకోండి, పెద్ద గొడవ అయింది, ఇంకా జీవితంలో వాళ్ళ ఇంటికి వాళ్ళ కొంపకి వెళ్ళకూడదు అనుకున్నారు అనుకోండి. మీరు అనుకుని అలా ఉంటే నువ్వు దేవుని ఈ యొక్క ప్రభు వల్ల తీసుకుంటారా? అందుకని ముఖ్యంగా సమాధానం పడాలి మనం. ఒకవేళ వాళ్ళు తప్పైనా నీ తప్పైనా మనం పలకరింపు చేసుకోవాలి, వెళ్ళాలి, సమాధానం పడాలి. సమాధానం పడిన తర్వాతే నువ్వు బల్ల చేయాలి. ఆ విధంగా పడకుండా నువ్వు ఉంటే శాపం. అందువల్ల ఒకవేళ నువ్వు సమాధానం పడకుండా వారి కొడుకులు కూడా నువ్వు హాజరవ్వకుండా బల్ల చేయడానికి మనం వీల్లేదన్నమాట. ప్రభా నిజమే ప్రభా, నేను రక్షించి నాటించి ప్రభా ఆత్మూడని నేను తీసుకురాలేకపోయానయ్యా. ప్రభా నేను నిన్ను రక్షించలేకపోయానయ్యా. రక్షించి నాటించి ప్రభా నేను భాగఫలం అనేది నేను ఇవ్వలేకపోయానయ్యా. ప్రభా నన్ను క్షమించయ్యా. అందుకే వాళ్ళ ప్రభా ఈ కరణంలో, ఫస్ట్ కరణంలో, సెకండ్ కరణంలో, మూడో కరణంలో నిజంగా నన్ను బతికించింది, ఈ సంవత్సరం నన్ను ఉండనిచ్చింది, ఈ లెక్కలో సరిదూడానికి కావాలనేసి దేవుడు మనం ఒప్పుకొని మన బల్ల చేయాలన్నమాట. అది మీరు జ్ఞాపకం చేసుకోండి. నాలో ఫలింపనితేగ, నాలో ఫలించకపోతే ఇంకా ఇతేగ ఏం చేస్తానంట, తీసుకోలేదు. ఇప్పుడు రండి లోకస్ వార్త 19 రండి, 13:8 చదవండి. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఈ సంవత్సరం కూడా ఉండలేము. లేని ఎడల నరికి వేయబడతాం. దేవుడు శిక్షాడు ఇప్పుడు దాకా. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం దేవుడు ఉండిచ్చాడు. ఎందుకంటే ఆ యజమానుడు ఏం చేశాడంట, తోడమల్లంటే యేసు ప్రభు ఏం చేశాడు, ఇంకా ఎందుకు 3 సంవత్సరాల నుంచి ఈ చెట్టు ఆ ఫలాలు లేవు, ఏం లేవు కాబట్టి దీన్ని నరికేవంటే దేవుడు నిజంగా ఈ భూమి మీదకి వచ్చి ఏం చేస్తున్నాడంట, అయ్యా వద్దు, ఈ సంవత్సరం ఉండనించు, ఒకవేళ ఈసారి ఫలించకపోతే ఇప్పుడు నరికి పడేస్తాను. ఈ లోపు నేను ఏం చేస్తానంట, ఈ లోపు దానికి తవ్వి నీళ్ళు పెట్టి మందేసి అన్నీ చేస్తాను. అందువల్ల దేవుడు ఈ సంవత్సరం దేనికి ఉండిచ్చాడంటే నువ్వు ఫలించకపోతే, అందుకని దేవుడిని తీసి పారేయకముందే మీరు జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ ఇంకోటి, ఇందాకేం చెప్పినాక వాక్యాన్ని విన్నలను వాడు శాపిస్తాడు. ఇంకో మాట చదువుకున్నాను చూడండి, చివరిగా ఇంకో మాట చూడండి, చివరిగా 28 చూడండి, 48:10. 28 48:10 చూడండి. యెహోవా కార్యములు అశ్రద్ధ చేయువాడు ఇంకా చాలు ఏదట, యెహోవా కార్యాలు అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడు. ఈ మాటలు మీరు జ్ఞాపనించింది మధ్యాహ్న సమయంలో. ప్రభా నిజమైతే రక్షించి నాటించి కూడా నేను ప్రభా ఒక ఆత్మ కూడా ప్రభు నేను రక్షించలేకపోయినయ్యా. దేవా నిజంగా ఒక ఆత్మ కూడా రక్షించకుండా నేను చనిపోతే ప్రభా నేను నరకంలోకి వెళ్తాను ఉద్దేశంతోనే ప్రభా ఈ సంవత్సరం నేను గుడనిచ్చావు. ఈ మధ్య దేవుడి వద్ద మాట్లాడుతున్నాడు. అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే మనం
ఒక ఆత్మ అన్న మనం రక్షించుకోవాలి. దేవుడు లెక్క అడుగుతాడు, అమ్మా నువ్వు నిజంగా ఈ భూలోకంలో కనీసం ఒక్కనన్నా ఆత్మ రక్షించుకున్నావా? లేదు ప్రభా, లేదయ్యా అంటే కుదరదు, లేదంటే లేదు, ఛాన్స్ లేదు. ఎందుకంటే నిన్ను చక్కగా దేవుడు ఈ సంవత్సరం ఉండొచ్చిన దానికోసం అంటే ఒకవేళ పాత జీవితం అయిపోతే అయిపోయింది కాబట్టి ఎక్కడి నుంచి దేవుడు మాతో మాట్లాడతాం కాబట్టి, వాక్యం ద్వారా మాతో మాట్లాడతాం కాబట్టి ఎక్కడి నుంచి నువ్వు ఏం చేయాలంట? ఆత్మ రక్షించుకోబడాలి. ఒక ఆత్మ రక్షించకుండా, దేవుని హెచ్చించకుండా, భాగఫలం లేకుండా మాత్రం జీవిస్తే దేవుడు తీసి పారేయకముందే, సుగంధం రాకమునిపే, బీపులు రాకమునిపే, కాలు చేతులు పడిపోకమునిపే దేవుడిని స్మరించుకోవాలి. మనం అది జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా 20 సంవత్సరాలు నా జీవితంలో 20 సంవత్సరాలు ఇష్టమైన జీవితం జీవిస్తున్నాను, దేవుడిని నమ్ముకున్నాను. కానీ దేవుడు లెక్కలేదు, దేవుడు అటువంటి లెక్కలేదు. లెక్క లేకుండా నా ఇష్టమైన జీవితంలో నేను బల్ల చేస్తూ వచ్చాను. దేవుడు 25 సంవత్సరాలు చూశాడు. కార్యాక్షన్ జరిగింది, ఆయన దేవుడు లెక్క చేయలేదు. కామెర్లు వచ్చినాయి, ఆయన దేవుడు లెక్క చేయలేదు. లాస్ట్కి చూసి గుండె నొప్పి వచ్చింది. అప్పుడు ఒకటే ప్రార్థన, నైట్ 1 గంటకి కరోనా టైంలోనే, ఇటు పోవాలన్నా లేదు, కరోనా టైంలోనే ఆ యొక్క స్కూల్ గ్రౌండ్లో నేను మోకరించి, ప్రభా నన్ను ఈ సంవత్సరం నుండి చేయాలి అని దేవుని బతిలాడుకు ఇచ్చాను. అయ్యా నా పాపను క్షమించాను, నిజంగా నేను నమ్మి నీకు తెలిసి కూడా ప్రభు ఎంతో ఘోరమైన పాపం చేస్తూ వచ్చాను అయ్యా అనేసి ఆ 1 గంట నైట్ 1 గంటలో నేను దేవుని బాబు ఈ సంవత్సరం ఎందుకంటే ఎవరికి చెప్పుకోవాలని బాధ, విపరీతమైన నొప్పి. ఆ నైట్ చనిపోతానుకున్నాను నేను. కానీ ఎవరు ఎందుకంటే ఆ రోజు కరోనా టైంలో ఎవరు చెప్పడానికి లేదు. 25 సంవత్సరాలు దేవుడు నన్ను నిజంగా చూశాడు. నా బిడ్డ ఇంకా కరెక్టమైన జీవితంలోకి వస్తాడు కావాలా, ఇంకా వస్తాడు అనేసి చూశాడు. కానీ నేను మాత్రం తప్పు పని చేస్తున్నాను, బల్ల చేస్తున్నాను, తప్పు పని చేస్తున్నాను, బల్ల చేస్తున్నాను. 20 సంవత్సరాలు చూశాడు. లేకపోతే ఒకసారి అనుకున్నాను నేను, ప్రభు నన్ను క్షమించేయ, జీవితంలో ప్రభు ఇంకా అలాంటి పొరపాట్లు చేస్తే ఇంకా నన్ను తీసుకొని నేను అని అప్పచెప్తున్నాను. తర్వాత సంఘమిత్ర హాస్పిటల్కి వచ్చి నేను ఆ డ్యూటీ సర్వీస్ అన్నీ చేసుకుంటే ఏం లేదు అంటే ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 సంవత్సరాలు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కరోనా ఫస్ట్ ఇప్పటి వరకు దేవుళ్ళలో పరిచయలో నేను భయంతో భక్తితో నేను వాడబడుతున్నాను. ఆ విధంగా మీరు ఆశమాష తీసుకోమాకండి. దేవుడు సంఘం అంటే దేవుడి యొక్క భక్తి లేకుండా ఇష్టమైనటువంటి జీవితంలో జీవిస్తామంటే జాగ్రత్తగా వాళ్ళ చేయకముందు మన లెక్కను సరి చేసుకొని ఏం చేయాలంటే మనం ఈ సంవత్సరం నుంచి 2020 నుంచి కనీసం కొన్ని ఆత్మలను మనం రక్షించుకోవాలన్నమాట. అందువల్ల ప్రభా నిజమే నా జీవితంలో ప్రభా కొన్ని లెక్కలు తప్పైనాయి. ప్రభా లెక్కలు తప్పు చేసుకుంటే నేను ఆంతరం ముందుకు పోతే, నేను చనిపోతే ప్రభా నిత్యం అజ్ఞానంలో పురికి చావదు దాంట్లో ఉంటానయ్యా. నిజంగా నన్ను బతికిచ్చావు, ఈ సంవత్సరం వండనిచ్చావు, నేను వందనయ్యా అని చెప్పి అవి మొత్తం ఒప్పుకొని ఈ జీవితం సరి చేసుకొని మళ్ళీ మనము చేయాలన్నమాట. దేవుడి వారికి రాసుకుంటాం. ప్రేమ నమ్మకమైన పడపడి మా తండ్రి, ప్రభావ నీ పాదాలు కొండమని స్తోత్రం తెలుసుకుంటాను దేవా. జాగ్రత్తమనయ్య ప్రభా రాజుని ప్రభుత్వ తండ్రి, గొప్ప దేవుడు తండ్రి, ప్రభా మీరు మా వచ్చిన పరిశీలించుకున్నాను ప్రభా. నిజంగా తండ్రి ప్రభా యొక్క ప్రభుత్వం తండ్రి ఆరాధన ప్రభుత్వం అందరూ సహాయపడి ఇచ్చారు తండ్రి. ఒనేసిము తండ్రి ప్రభా ఒకప్పుడు దొంగగా బానిసత్వంలో దేవా పాప జీవితంలో ఉంటూ వచ్చినటువంటి వ్యక్తి తండ్రి ప్రభా. ఒనేసిమును ఏ విధంగా మారుతూ వచ్చాము దేవా, అదే విధంగా తండ్రి మా జీవితంలో మా కుటుంబంలో ప్రభావ మీరు మారుతూ చెల్లించుకోవాలి చేయించుకున్నాను. అదేవిధంగా తండ్రి ప్రభా బలవర్తమాలో తండ్రి
ప్రభా నిజంగా తండ్రి రక్షించి నాటించి తండ్రి ప్రభా ఏదో ఆశమాషంగా తీసుకొని ప్రభా బల్ల మేము చేస్తున్నాం తండ్రి ప్రభా మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని క్షమించయ్యా దేవా. భయంతో భక్తితో తండ్రి నీ బల్ల మేము చేయాలి తండ్రి ప్రభా. నిజంగా తండ్రి ఈ సంవత్సరం మమ్మల్ని ఉడనిచ్చింది దేవా, మాకు ఆయుష్ పొడిగించింది దేవా. మా ఇష్టాన్ని జీవితంలో జీవితానికి కాదు తండ్రి, నిజమే తండ్రి ప్రభా. ఎంతోమంది ప్రభా మా యొక్క స్నేహితులు, మా బంధువులు ప్రభా, మా ఇరుగు పొరుగు వారు, మా బంధువులు ప్రభా ఎంతోమంది ప్రభా ఈరోజు చూడలేకపోయినారు. కానీ ప్రభా నీ అమలు లేని ప్రేమతో మమ్మల్ని ప్రేమించి దేవా నీ కృపదాన ప్రభా మమ్మల్ని ఈ సంవత్సరం ఉండనిచ్చి ఇస్తున్నాను తండ్రి దేవా. ఈ సంవత్సరం తండ్రి ప్రభా కనీసం ఒక ఆత్మల ప్రభు నేను రక్షిస్తానయ్యా, ఒక ఆత్మల ప్రభు నేను తీసుకొస్తానయ్యా. అదేవిధంగా తండ్రి ప్రభా మా జీవితంలో తండ్రి ప్రభా తగ్గించుకుంటామయ్యా దేవా. ఇన్ని కుటుంబంలో ప్రభుని నమ్ముకున్న తర్వాత ఎన్నో శ్రమలో నిద్ర అమర్చినప్పుడు కూడా ఇది నా మంచి కొరకే అని ప్రభు అనుకుని తండ్రి ప్రభా నేను జీవిస్తామయ్యా. అదేవిధంగా తండ్రి ప్రభా నిజంగా మా యొక్క కష్టాలు చేస్తున్న ప్రభా దేశం భాగం కూడా ఇవ్వకుండా ఎన్నోసార్లు ప్రభా మేము మోసం చేస్తూ వచ్చాం. కానీ ప్రభా మమ్మల్ని క్షమించి ఈ విధంగా తండ్రి సమాజంలో కూటి మానక తండ్రి ఈ విధంగా తండ్రి దేవా నిన్ను హెచ్చించాలని తన ప్రభా హెచ్చించకుండా తన ప్రభా ఉన్నామయ్యా, బాగా లేకుండా ఉన్నామయ్యా. మమ్మల్ని క్షమించి దేవా ఈ సంవత్సరం మా యొక్క లెక్కలు సరిదిద్దుకొని తన ప్రభా నీకు నీ ఎదుట దేవా మంచి లెక్కలు ఆ యొక్క లెక్కలు సరి చేసుకొని నీ ముందు నిలబడటానికి మాకు సహాయం చేయని ప్రార్థిస్తున్నాను. నిజమే ప్రభా, లెక్కలు తప్పు చేసుకుంటూ ఉంటే తన ప్రభా మేము చనిపోతే ప్రభా నరకంలోకి వెళ్తాం ప్రభా. నిజంగా తండ్రి దేవా ఈ సంవత్సరం మమ్మల్ని ఉండనిచ్చామంటే దేవా నీకు వందనాలు చెల్లించుకుంటాను ప్రభా. అదేవిధంగా తండ్రి నాలో ఫలింపడే మొక్క దేవా తీగను మీరు తీసి పారేస్తామని చెప్పారు. నిజమే తండ్రి, మాకు ముట్టినట్టు పెట్టకూడదు తండ్రి. మా మాట వినకపోతే మేము కూడా ఎంతో ఇసుకు చెంది నా కొడుకు ఉన్న ఒకటే లేకపోయిన ఒకటే ప్రభావ మేము కూడా యాచిస్తూ ఉంటాండి. నిజమే ప్రభా, నా కన్న కొడుకుని ప్రభా నాకు పుట్టిన పెట్టినే నా కొడుకు ఉన్న ఒకటే లేకపోయిన ఒకటే ప్రభావ మేము సంబోధిస్తాం. నిజమే ప్రభా దేవా, ఫలింపు లేని మొక్క తీసి పారేయని మీరు సెలవిచ్చారు. తీసి పారాయక మునిపే మా జీవితాలు సరి చేసుకొని దేవా బలలో మేము చేసి భాగ్యం మాకు తెచ్చని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా తన రక్షించిన ఆడికి మా కుటుంబం రక్షిస్తూ మా కుటుంబాన్ని ఆదరిస్తూ మా కుటుంబాన్ని తను ప్రేమిస్తూ దాన్ని బంధుస్తూ చెల్లించుకో ఇచ్చిన ప్రార్థన మీరు ఆలోచించమని యేసు ప్రశ్న నామ తండ్రి. ప్రేమ నమ్మకమైన పండుగ మా తండ్రి ప్రభా ఈ యొక్క రెడ్డిని ప్రభా శరీరం ఆధారం చేసుకుని ప్రభా నేను జ్ఞాపకం చేసుకుని ప్రభా దీంట్లో చిన్న ముఖ్య మాత్రం తీసుకుని నాకు సహాయమని యేసు ప్రశ్న నామ తండ్రి. అదేవిధంగానే మీ అందకు ప్రభు యొక్క శరీరం వస్తుంది. మరి మీ యొక్క కుడి హస్తం పైకి చూపించినట్టుగైతే మరి చిన్న ముక్క మాత్రం మీరు తీసుకోండి. అదేవిధంగానే మీకు శిక్షణకి అయితే మీ అందరికి ప్రభు యొక్క శరీరం వస్తుంది. చిన్న మొక్క మాత్రం తీసుకోండి.
అలానే ప్రార్థన ఉండండి. ప్రభు యొక్క రక్తము ఈ యొక్క దర్శనం మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా నిజమే తండ్రి, ప్రభా ఈ యొక్క రక్తం ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుంటుంది. దీనిలోని కృష్ణాడి కాటానికి సహాయం చేస్తారు. ఈ విధంగా మీరు చూడండి, మాకు సహాయం చేయండి. వేసుకున్నాను తండ్రి. అదేవిధంగానే ఈ యొక్క రక్తాన్ని దేవుడు స్వాగతించి మీ గురాస్తో చూసినట్లయితే మీ వద్దకి దేవుడి యొక్క రక్తం వస్తుంది. చెక్క మాత్రం తీసుకోండి. మీ యొక్క రక్తం పైకి చూపించండి. మీ అందరికి ప్రభు యొక్క రక్తం వస్తుంది. భక్తులారా స్మరించదము. భక్తులారా స్మరించదము. ప్రభు చేసిన మేలులన్నిటిని భక్తులారా
గాలి తుఫానులను గర్జించి బాధలను తొలగించే గాలి తుఫానులను గర్జించి బాధలను తొలగించే శ్రమలలో మనకు తోడైయుండి శ్రమలలో మనకు తోడైయుండి భయలు భారతి సనజయ శ్రమలలో మనకు తోడైయుండి భయలు భారతి సనజయ అతులారా మహిళ వారి కుడికల్లో తర్వాత శుక్రవారము సంఘ ప్రార్థన అందరూ హాజరవుతున్నారా? వస్తారు అందరూ హాజరవ్వండి. తర్వాత వారి కుడికి మాత్రం మిస్ అవ్వకూడదు. అందుకనే వారి కుడికి సమాజంగా కూడా మానక ఉండాలి. అది జ్ఞాపకం చేసుకోండి. తర్వాత సంఘ ప్రార్థనలో సంఘంగా కలిసి సంఘం కొరకు, తర్వాత మందిరం కొరకు, తర్వాత సంఘస్థులు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళ కోసం మీరు సంఘంలో ఉండి ప్రార్థన చేయాలన్నమాట. అది జ్ఞాపకం చేసుకోండి. తర్వాత మీరే కాబట్టి మరి సాయంత్రం పూట ఒక గంటన్నా ప్రార్థించండి. అదేవిధంగానే శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు ఎన్ని ఏ కుటుంబంలో అయితే ఉన్నాయో ఆ కుటుంబంలో దేవుడు ఉన్నట్లు లెక్క గుర్తుపెట్టుకోండి. ఏంటంటే శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, నష్టాలు ఏ కుటుంబాల్లో ఇరుకు ఇబ్బందులు అలా ఉన్నాయో ఆ కుటుంబంలో దేవుడు ఉన్నాడని అవి జ్ఞాపకం చేసుకోండి. మీరు అనుకుంటారంటే రోజు నేను ప్రార్థనకి వెళ్తున్నాను, దేవుని ఆరాధిస్తున్నాను, దేవుని కనపరుస్తున్నాను, అందరికంటే ముందు నేనే ఉంటాను, ఇదేంది మా కుటుంబం ఎలా అయిపోతుంది, మా కుటుంబం ఎలా ఉంది అనుకుంటారు కాబట్టి. కానీ ఏ కుటుంబంలో అయితే కష్టం ఉందో, ఏ కుటుంబాల్లో ఇబ్బందులు ఉన్నాయో, ఏ కుటుంబాల్లో రోగాలు ఇలాంటివి ఉన్నాయో, కానీ అది మన మంచి కోసమే. అది జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఓడలో యేసు ప్రభు ఉన్న వాడికి ఏమొచ్చింది? గాలి అనే శ్రమ, పెద్ద తుఫాన్ వచ్చింది. లోపల ఎవరున్నారు? యేసు ప్రభు కుటుంబంలోనికి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. అది మనం గుర్తించాలి. అది మనం గుర్తించుకోవాలి. కానీ శ్రమ రాగానే జారుకుంటాము, శ్రమ రాగానే ఏంది అనుకుంటాము, అక్కడికి పోయిన కాంచి ఇలాంటి అనేసి కాదు. అది బాగా జ్ఞాపకం చేసుకోండి. చివరిలో ఉన్నాం. రాబోయే దినాల్లో భయంకర స్థితి రాబోతుంది. ఈసారి దేవుడు సమయం ఇస్తే ఈసారి ప్రభుదినం రాకడ కోసం మనం మాట్లాడుకుందాం. నా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థనలో నా పేరు ఆశీర్వాదం. నేను దాసు, ఇక్కడ చిలకంపాడులో దాసు వాళ్ళ అన్నని. నేను కూడా పెద్ద స్కూల్ నడిపాను. ఇటుకొండలో 20 సంవత్సరాలు స్కూల్ నడిపా. 25 సంవత్సరాల్లో 25 మంది టీచర్ నాయకులు ఉండేవాళ్ళు. దాసులు కూడా మా దగ్గర ఉండి వచ్చినండి. కానీ దేవుణ్ణి లెక్క చేయలే. ఎందుకంటే అంత స్కూలు అలాగా డబ్బు దేవుడు ఆవిధంగా ఆశ్రయిస్తే నేను దేవుడిని గుర్తించలేకపోయా. బైబిల్ పక్కన పెట్టేశాను. అందువల్ల తీసుకెళ్ళి ప్రేమించాడా? 25 సంవత్సరాలు దేవుడు నన్ను చూశాడు. బిడ్డ ఇంకా మారతాడని. కానీ మారలా. అయిపోయాం కదా. లాస్ట్కి అలాంటి జబ్బు రావడం వల్ల, అందుకే నేను మీకేం చెబుతున్నానంటే అలాంటి పేపర్ జబ్బులు రాకుండా దేవుళ్ళు ముందుగానే ఏం చేయాలంటే మనం స్థిరత్వం కలిగిన పడండి. వచ్చిన తర్వాత మనం దేవుళ్ళకి రావడం కాదు, రాకమునిపే. అందువల్ల ఇప్పుడు ఆ స్కూల్ మొత్తం వదిలిపెట్టి ఇచ్చాడు.
స్కూల్ మొత్తం వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాను. కానీ మళ్ళీ దేవుడు నన్ను వదిలిపెట్టలా. మళ్ళీ దేవుడు నాకు సమకూర్చాడు. నన్ను 6 నెలలు ఏం పని లేక, ఎందుకంటే 10 సంవత్సరాలు స్కూల్ నడుపుతా, ఏ పని చేస్తాను, ఏ బొలి పనికి వెళ్తాను, బొలి పని చేయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మళ్ళీ నాకు చిన్న జాబ్ ఇచ్చి మా కుటుంబాన్ని మళ్ళీ సమకూర్చాడు. అంత గొప్ప దేవుడు అనమాట. పతనమైపోయిన కుటుంబాన్ని మళ్ళీ సరిచేసి నా జీవితాన్ని ఏ విధంగా పెట్టారనమాట. అందువల్ల నా కుటుంబం గురించి మీ యొక్క సంఘ ప్రార్థనలో, మీ వ్యక్తిగత ప్రార్థనలో మమ్మల్ని గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయండి. నా పేరు ఆశీర్వాదం, మా భార్య పేరు వ్యూల, నాకు ఒక కొడుకు ఒక కూతురు. పాప గ్లోరీ, మా అబ్బాయి పేరు గిప్సన్. ఎందుకంటే 15 సంవత్సరాలు నేను సుబ్బడని ఇంట్లోనే పెరిగాం, వాళ్ళ దగ్గరే ఉన్నా నేను. మా పిల్లలు చేసింది ఆయనే. కానీ చూడండి ఎంత దేవుడు, ఎంత గొప్ప దేవుడు. పతనమైపోయే కుటుంబాన్ని నిజంగా ఇంకా లేదనుకున్నాం, అంత బతికి అలా స్థితిలో ఉన్నాడు దేవుడు. మళ్ళీ మమ్మల్ని ఒంగోలు తీసుకొచ్చారన్నమాట. అక్కడ స్కూలు బలలో, స్కూలు క్యాంపస్ మొత్తం చెదిరిపడుతున్నాయి అన్నమాట. ఆయన కూడా దేవుడు నాకు ఇక్కడ చక్కగా మళ్ళీ సమకూర్చి పరిచయలో దేవుడు వాడబడుతున్నాను. పరిచయ కోసం కూడా మీరు ప్రార్థించారు. చివరి ప్రార్థించారు. ప్రేమ నమ్మకమైన పరలోక మా తండ్రి, ప్రభా నీ పాదాలకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. యేసురాజా, ఘనమరయ్య ప్రభా, ఈ యొక్క చెరుకు పాలెంలో ఉన్నటువంటి దేవా ఊళ్ళో సంఘం పెట్టిన స్తోత్రాలు తండ్రి. దేవా సంఘంలో పెద్ద భారం ఉంది ప్రభా, మీరే జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఎవరు తండ్రి వచ్చిన ఉన్నటువంటి విశ్వాసులు ధరించబడకుండా తండ్రి అందరూ సమాధానం కలుగుతానికి మీరు సహాయం చేయ ప్రార్థిస్తున్నారు తండ్రి. ముఖ్యంగా తండ్రి బాధ్యతగా వచ్చినటువంటి ప్రభా సీను, ప్రభా వాళ్ళ భార్య, వాళ్ళ అమ్మగారు తండ్రి, అదేవిధంగా తండ్రి ఎటువంటి దేవ మరి పెద్దలు దేవ ఉన్నారు కానీ అందరూ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నారు ప్రభా. వాళ్ళ పేర్లు నాకు తెలియదు కానీ తండ్రి ప్రభా, పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో, ఎవరైతే ఇరుకులో ఉన్నారో, ఎవరైతే ప్రభా అసమాధానంగా ఉన్నారో, ఎవరైతే తండ్రి అనారోగ్యంగా బాధపడుతున్నారో వాళ్ళందరినీ పేరు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా తండ్రి ప్రభా, ఎవరికైతే తండ్రి ప్రభా సంతానం లేదు దేవా, సంతానం మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా దేవాన్ని ఎవరితో ముట్టండి, స్వస్థపరచండి దేవా. గర్భఫలాన్ని ప్రభా ఎవరైతే లేదో వాళ్ళకి దయచేయడం ప్రార్థిస్తున్నాను దేవా. అదేవిధంగా తండ్రి దేవాల సంఘం దేవాలో ఉన్నటువంటి పరిచర్య ఎంతో భారం కలిగి ఉండదు తండ్రి ప్రభా. నిజంగా తండ్రి నేను కూడా తండ్రి దేవా వినుకొండ గ్రామంలో తండ్రి ప్రభా మందిరం కట్టి దేవా, మందిరంలో తండ్రి ప్రభా నేను కట్టిన మందిరానికి నేను వెళ్ళకుండా దేవా ఇష్టమహాసారముగా ప్రభా జీవిస్తూ వచ్చాను ప్రభా దేవా. నిజంగా తండ్రి ఎంత ఘోరమైన పాపం చేశాను తండ్రి, తెలిసి కూడా చేస్తూ వచ్చాను ప్రభా. అయినా కూడా ప్రభా లాస్ట్కి ప్రభా నాకు తెలియనిచ్చావు దేవా, నీకు వందనాలు చెల్లించుకున్నాను ప్రభా. అలాంటి స్థితి తండ్రి ప్రభా దేవ, ఈ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను దేవా. భారం కలిగి నీ పరిచయం అశ్రద్ధ కలగకుండా ప్రభు మీరు సహాయం చేయడం ప్రార్థిస్తున్నాను దేవా. ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించండి దేవా. చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు కూడా మీరు దీవించి ఆశ్రయించండి. ఇంకెవరైతే ప్రభా అక్కడ ఉండే వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను ప్రభా. అదేవిధంగా తండ్రి ప్రభా ఇక్కడ సంఘాన్ని కూడా కట్టబడాలి దేవా. అదేవిధంగా తండ్రి ఈ గ్రామంలో ఇక్కడ పెద్ద సువార్త ఉంది దేవా, మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను దేవా. మేమందరము మా యొక్క సాక్ష్యం నిలబెట్టుకొని దేవా ఈ సంవత్సరము తండ్రి దేవా నేను ఒక ఆత్మ తీసుకొస్తాను ప్రభా. పట్టుదలతో దేవా సంఘాన్ని ప్రభా నింపడానికి మీరు సహాయం చేయడం ప్రార్థిస్తున్నాను దేవా. ఈ చిన్న మందగా మొదలుపెట్టాము దేవా, ఇది ఎంతకాలం విస్తరించాలి దేవా, మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను దేవా. వచ్చిన పెట్టుబడి స్తోత్రాలు దేవా. ఇంకెవరైతే ప్రభా రాకుండా ఉన్నారు దేవా, ఎవరైతే ప్రభా ఈ కుటుంబంలో ఆగిపోయిన కుటుంబాలు ఉన్నారో వాళ్ళని పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ అందరం కలిసి దేవా ఆ కుటుంబాన్ని దేవా ఆదరించడానికి దేవా, ఓదార్చడానికి దేవా మీరు మాకు సహాయం చేసి ఆగిపోయిన కుటుంబాలకు సేవకులు ఆగిపోయినప్పుడు కూడా తండ్రి మేమే ఒకరికొకరు ప్రభావ పిలుచుకొని నడిపించడానికి మాకు సహాయం చేయండి ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే చూడండి, మీరే సహాయం చేయండి. ఏ విధంగా తండ్రి ప్రభా ఇంకా ప్రభా వృద్ధాప్యం పెట్టున్నారు తండ్రి దేవా. అమ్మగారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. చివరి తండ్రి ప్రభా వాళ్ళు ఈ సంవత్సరం ఉండనిచ్చావు దేవా. నిజంగా తండ్రి
దేవా కరోనాకి ప్రభావ ఎంతమంది ప్రభావ వాళ్ళ ముందే రాలిపోతూ వచ్చారు. కానీ ప్రభావ వాళ్ళని ఈ వయసులో కూడా ప్రభావ శాస్త్రం మరణించమంటే తండ్రి దేవా ఒక లెక్క పొరపడింది కావాలి తండ్రి. ఆ లెక్క సరి చేసుకొని దేవా జీవితంలో నిలబడటానికి మీరు సహాయం ప్రార్థిస్తున్నాను తండ్రి. వాళ్ళని మీరు వాక్యాన్ని సారంగా జీవించడానికి మీరు సహాయం ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా తండ్రి రక్షించిన వాటితో మా కుటుంబాన్ని రక్షిస్తూ, మా కుటుంబాలను ఆదరిస్తూ, మా కుటుంబాలను పోషిస్తూ వచ్చిన దాన్ని మనం స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన మీరు ఆలకించమని యేసు పరిశుద్ధ వచ్చిన తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన స్వామి అందరూ కలిగి తోడిగాక. ఆమేన్.